15 ఏళ్ళు కూడా కలిసి ఉండే పరిస్థితి ఉందంటారా? 15 సంవత్సరాలు కూటమి జాగ్రత్తగా ఉండి అభివృద్ధి చేయగలిగితే అమరావతి అనేది జన సైనికులు గారు వేరే మహిళలు కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూడాలని వాళ్ళకి కోరిక ఉంది. ఆ కోరిక ఎప్పుడు ఫలిస్తుంది అంటారు? ఇవాళ కాకపోతే రేపు ఎక్కడికి రాక తప్పదండి. ముఖ్యమంత్రి ఇవాళ కాకపోతే రేపైనా ఆ కుర్చీ సీట్. అమరావతి రాజధాని కోసం ఉద్యమాలు చేశారు, కీలక పాత్ర పోషించారు. గతంలో మీరు పోరాడిన ఉద్యమ ఫలితం ఈరోజు అనిపిస్తున్నారా? 100% అండి. నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్, ఎంతో మంది ప్రాణత్యాగాలని చెప్పాలి. ఎందుకంటే అమరావతి ఉద్యమంలో పోరాడిన ఇప్పుడు అమరావతి రాజధానిలో మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి 2వ విడత పోలింగ్ భూసేకరణ సాగిస్తున్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు? ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అంత భూమి కావాల్సి వచ్చినప్పుడు రాజధానికి మేడం, గతంలో రాష్ట్రం విధ్వంస పరిపాలన అన్నారు, విధ్వంస వైపు నడిచిందని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏమన్నా రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుందంటారా? అదే కొనసాగుతుంది. ఎవరు చేసే పని వారు చేస్తే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. ఊరికే పుల్లలు పెడితే రాజధాని. పొల్యూషన్ బోర్డు కూడా ఈ రోజున అవినీతిమయమైందని చెప్పి సాక్షాత్తు బోండా ఉమాగా ప్రస్తావన చేశారు అసెంబ్లీలో. మీ శాఖలో ఏం జరుగుతుందో కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి. సూటిగా టీడీపీని అడగాల్సింది అడిగాడు. నాకు ఇవ్వాల్సిన మినిస్ట్రీ ఎలాగో ఇవ్వలేదు, ఇస్తానని ఆపేసినారు. ఇప్పుడు ఈ అసెంబ్లీలో ఏదైతే బాలకృష్ణ గారు మాట్లాడిన విధానం, ఆయన ఎవడు ఎక్కువ అని మాట్లాడు. చిరంజీవి గారు నా రకంగా మాట్లాడటం అనేది, రాజ్యాన్ని గెలిచినోడు రాజు అయితే రాజ్యాన్ని వదిలేసినోడు గౌతమ్ బుద్ధుల్లా వెళ్ళిపోయినవాడు చిరంజీవి. రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి గురించి అసెంబ్లీ సాక్షిగా అవాక్కులు చవాక్కులు పేలడం బాలకృష్ణ. మేడం, ఎన్నికల ముందు నా కూతురు కేసు విషయంలో ఒక అస్త్రంగా వాడుకొని ఈ రోజు అధికారం చేపట్టి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు, నా కేసుని పట్టించుకోవట్లేదని చెప్పి సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపిస్తుంది. స్పందించలేదని ఆమె చెప్పరు. పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడడానికి వైసీపీ వాళ్ళు 10 కోట్లు ఇచ్చిన. అంటే ప్రశ్నించే గుంటు మీద అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పి ఒక పక్క వైసీపీ చెప్పింది. ఎవరైతే ప్రభుత్వాలను వైఫల్యాలను ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, లేనిపోయినటువంటి కేసులు పెడుతున్నారని చెప్పి. కేసులు మీ గొంతుకుని ఆపగలవా? కమ్యూనిస్ట్ వాళ్ళు ఎలా ఉంటారు చూస్తారా మీరు? అంటే మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ఇస్తే రేపు పొద్దున్న పేదవాడికి వైద్య విద్య దూరం అవుద్ది, వైద్యం దూరం అవుద్ది అనేది వైసీపీ వాదం. పీపీ పద్ధతి ద్వారా ప్రజలకి మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఒక గొప్ప రాజధానికి సంబంధించి కూడా మొన్న వైసీపీ యూటర్న్ తీసుకుంటూ మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి. నెక్స్ట్ అధికారం వచ్చిన తర్వాత అమరావతి నుంచి పరిపాలన చేస్తా ఉంటాం. అంతకుముందు వైజాగ్ అన్నాడు, ఇప్పుడు అమరావతి అన్నాడు. గెలిచే ముందు వరకు అయితే నేను ఇక్కడ ఇల్లు కడుతున్నాను, ఇదే నా ఇల్లు అన్నాడు. తర్వాత వైసీపీ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపడే ప్రధాన కారణం ఏంటంటారు? అమరావతి రాజధానిని ఉద్ధరిస్తానని చెప్పి కన్నా రజనీ గారిని మంచి స్థాయిలో చూడొచ్చు అంటారు. గతంలో కష్టపడ్డారు, ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా మళ్ళా డిబేట్లో ఫైట్ చేస్తున్నారు, పార్టీ పరంగా ఒక వాయిస్ వినిపిస్తున్నారు. గుర్తింపు పదవితోనే వస్తుందంటే 10 ఏళ్ళు ఏ పదవులు ప్రజలు కట్టకపోయినా, అంటే పట్టం కట్టకపోయినా సరే కట్టుబడి తను సంపాదించిన సొమ్మును కూడా. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజకుమార్ బడిపాటి. గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం మీద అనేక ఉద్యమాలు చేసి అమరావతి రాజధానిలో ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి ప్రముఖ హైకోర్టు న్యాయవాది, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కన్నా రజనీ గారితో ఈరోజు మన ప్రత్యేకం ఉంటుంది. మనతో ఉన్నారు కన్నా రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నమస్తే అండి, భవానీ దీక్షలో ఉన్నాను. జై భవానీ. మేడం, గత 5 సంవత్సరాల కాలం చూస్తే గత ప్రభుత్వం మీద జరిగినటువంటి విధ్వంసాల మీద చాలా ఉద్యమాలు చేశారు. అమరావతి రాజధాని కోసం ఉద్యమాలు చేశారు, కీలక పాత్ర పోషించారు. గతంలో మీరు పోరాడిన ఉద్యమ ఫలితం ఈరోజు అనిపిస్తున్నారా ఈ కూటమి ప్రభుత్వంలో? 100% అండి. నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్, ఎంతో మంది ప్రాణత్యాగాలని చెప్పాలి. ఎందుకంటే అమరావతి ఉద్యమంలో పోరాడిన వాళ్ళు చాలామంది అస్వస్థతతో, అనారోగ్యంతో, దిగులుతో, చింతతో చనిపోయిన వారు ఉన్నారు. భూములు ఇచ్చిన రైతులకి జరిగినటువంటి అవమానం అంటూ ప్రశ్నించడం జరిగింది. రాష్ట్ర రాజధాని కోసం భూముల్ని త్యాగం చేసినారు అంటే ఆ భూముల్ని తాకట్టు పెట్టుకోవడానికి లేదు, కట్నాలకి ఇచ్చుకోవడానికి లేదు, అవసరాన్ని బట్టి అమ్ముకోవడానికి లేదు.
ఇదంతా ఒక ఉదారమైన స్వభావంతో 33,000 ఎకరాల భూమిని కలెక్ట్ చేయడం అంటే సింగిల్ టాస్క్ కాదు సార్. అది అసలు ఏ ముఖ్యమంత్రి వల్ల కూడా కాదు. ఒక్క చంద్రబాబు గారు ఆయన నమ్మి అక్కడ ఇచ్చినటువంటి భూములు ఇచ్చిన రైతులు అన్న ఒకే ఒక్క కాన్సెప్ట్తో రైతులు బాధపడుతుంటే నాకు చాలా ఇబ్బంది అనిపించేది. ఎందుకంటే అన్నం పెట్టే రైతులు వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అన్న ఉద్దేశంతో వారికి సంఘీభావాన్ని తెలపడం జరిగిందండి. చాలా అరెస్టులలో కూడా నేను ఉన్నాయి వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాను. చాలామంది నాయకులు నిలబడ్డారు, బట్ చివరి వరకు కొంతమంది నిలవలేని పరిస్థితి ఉంది. అది మీ అందరికీ తెలుసు సార్. ఈ ఉద్యమం ఫలితం ఈరోజు ఉందంటారంట రైతులు. నేను అనేది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి ఫైట్ చేశారు, కానీ ఈ రోజున కూటమి వచ్చి దాదాపు 14 నెలల కాలం అవుతుంది. గతంలో ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో 39,000 ఎకరాల రైతులకు సంబంధించి ఇప్పటికి కొన్ని పెండింగ్ అలాగే ఉంది. దాని మీద ఎలా స్పందిస్తారు? అంటే ఒక మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు కొంత టైం పడుతుంది. గత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 19 మధ్యలో సెక్రటేరియట్ పూర్తయిపోయింది, హైకోర్టు భవనాలు పూర్తయిపోయి రన్ అయిపోతున్నాయి. ఈ రోజుకి అదే సెక్రటేరియట్లో మనం కొనసాగిస్తున్నాము పరిపాలన. అదే రకంగా కన్సూమర్లో చాలా బిల్డింగ్లు అండి. గత ప్రభుత్వం గ్రాఫిక్స్ అనేవారు, ఇప్పుడేమో పెద్ద పెద్ద భవనాలంతా నీళ్ళలో మునిగిపోతున్నాయి అన్నారు. అంటే అట్లీస్ట్ ఇప్పుడన్నా పెద్ద భవనాలు ఉన్నాయని గత ప్రభుత్వం వారు నమ్మినారు, ఒప్పుకున్నారని మేము భావిస్తున్నామండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో మళ్ళీ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆ పిచ్చి తుమ్మ మొక్కలు పీకడానికే సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు టెండర్లు ప్రకటిస్తున్నారు, కొత్త కొత్త వారు వస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. మీరు చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఈక్వల్ టు 30,000 ఎకరాలు అట్లా ఉండింది. సో ఇది 33,000 ఎకరాలు. సో నేనేం చెప్తున్నానంటే ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అంత భూమి కావాల్సి వచ్చినప్పుడు రాజధానికి అర్రాకొర సరిపోతుందండి. ఎందుకంటే సైబర్ టవర్స్ ఎలా ఇప్పుడు ఉన్నాయో, గచ్చిబౌలి భవనాలు ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయో, అప్పటికప్పుడు కావాలంటే భూమి రాదు. అప్పటికప్పుడు ఇల్లు కట్టిన వాళ్ళని పడగొట్టడం, ఖాళీ చేపించడం ఇవన్నీ అవ్వదు. సో ఒకేసారి భూమి కలెక్ట్ చేసుకునే విధానంతో ఆయన ఒక 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో 20 ఏళ్ల ముందు ఆలోచించగల వ్యక్తి, ఒక విజనరీ ఉన్న వ్యక్తి అని మోడీ గారు, రజనీకాంత్ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. అంటే సమర్థులు, ఒక వ్యక్తిని సమర్థుడు అంటే అది ఇంకా గొప్పగా అనిపిస్తుంది. సో ఆ ఉద్దేశంతో ఉంది సార్. మీరు అడిగినప్పుడు సంవత్సరంలో అయిపోతుందా అంటే సంవత్సరం కాదు సార్, 10-15 ఏళ్ళు గట్టిగా కావాల్సిందే. అందుకనే మా నాయకుడు చెప్తాడు 15 ఏళ్ళు కూటమి గట్టిగా నిలబడుతుంది, నిలబడాలి అని. చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, మీకు తెలిసి ఎన్నో వస్తున్నాయి. బట్ కలిసి ఉండకపోతే ఈ అమరావతిని మనం ఉద్ధరించలేము. ఎందుకంటే గత ముఖ్యమంత్రి నా వల్ల కాదు డెవలప్ చేయడం అని చేతులు ఎత్తేసినారు. అంటే ఎలక్షన్కి ముందు చెప్పినారు 33,000 కాదు ఇంకా ఇచ్చినా చేయగలుగుతాము, రాజధాని ఇక్కడే కడతాను, అవతలోడు అద్దెంట్లో ఉన్నాడు, నేను సొంత ఇంట్లో ఉన్నానంటూ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చినారు. కానీ నిజంగా ఆయన కనుక అమరావతిని అభివృద్ధి దిశగా వెళ్ళి ఉంటే ఆయన ఈరోజు ఓడిపోయి ఉండేవాడు కాడేమో. ఎందుకంటే ఆయన ఓటింగ్ ఆయనకు ఉంది, కానీ కొంతమంది ప్రజలు అభివృద్ధిని కాంక్షించినారు. అభివృద్ధిని కాంక్షించి వారు ఇలా అయితే కుదరదు, చేయగలవాడే రావాలి, అది విజనరీ ఉన్న వ్యక్తి వల్ల అవుతుంది, మా పిల్లలు మా మనవాళ్ళందరూ హైదరాబాద్లో మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్నారు, పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చారు, మన రాష్ట్రం కూడా బాగుపడాలంటే కంపెనీలు రావాలంటే బాబు గారు ఉండాల్సిందేనన్నటువంటి ఒకే ఒక్క సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటేనే 151-11 కుదేశారండి. సో నేను ఒకటే చెప్తున్నా, అంత బాగానే ఉంది, అదొక్కటే చెడింది అనేటటువంటి టాస్క్ సార్. ఎందుకంటే ఆయన పథకాలు ఇచ్చినారు, బటన్ నొక్కినారు, చాలా చేసినారు, కొన్ని చేసినారు వాస్తవాలు. సో కానీ ఈ అమరావతి నా వల్ల కాదని చేతులు ఎత్తేసినారు. సో మనకిప్పుడు పని చేసేవాడు కావాలి, మనకిప్పుడు సేవకుడు అక్కర్లేదు, లేకపోతే వ్యాపారస్తుడు అక్కర్లేదు, దార్శనికుడు కావాలి, విజనరీ ఉన్న వ్యక్తి కావాలి. మా నాయకుడు ఒక గొప్ప సేవకుడు, మా నాయకుడు గొప్ప పోరాడే యోధుడు, సహాయం చేయగల సమర్థుడు. కానీ పరిపాలన విజనరీ అనేది ఒక్క చంద్రబాబు గారి వదిలే సాధ్యమవుతుంది. అదే రకంగా అవతల వ్యక్తి ఒక గొప్ప వ్యాపారస్తుడు, ఆయన వ్యాపార దిశగా సాక్షి పేపర్ అమ్ముకున్నారా, లేకపోతే భారతీయ సిమెంట్స్తో కోసమే కట్టడాలు కట్టినారా, పెద్ద పెద్ద భవంతులు కట్టినారంటే అందరూ టెండర్లో భారతీయ సిమెంటేనండి, ఇంకో సిమెంట్ వాళ్ళలేదు. అందుకే బహుశా ఆయన కట్టడాలు కట్టినారేమో అనిపించిద్దండి. సో నేను మాజీ ముఖ్యమంత్రి గారిని ఎగతాళి చేయడం కాదు, కొన్ని ఆయన కూడా చాలా విషయాలు అంటే కొన్ని పనులు కూడా మంచి పనులు చేసినారు. ఆయన టైంలో వచ్చినాయి, ఆయన నాన్నగారి టైంలో వచ్చిన ఇప్పుడు ఏదైతే సచివాలయం అనేది ఒక నెంబర్ 1 టాస్క్ సార్, అది వండర్ఫుల్ అనమాట. అది ఏ ప్రభుత్వం అయినా ఒప్పుకోవాల్సిందే. ఎంఆర్ఓ, ఎండిఓ వీళ్ళందరినీ చూడలేరు సాధారణ ప్రజలు, వాళ్ళు కూడా కనపడరు. కానీ సచివాలయ సిబ్బంది నిరంతరం అందుబాటులతో పని ఈజీ టాస్క్ అవుతుంది. ఒక ఐడియా సార్, వాళ్ళ నాన్నగారు ఆరోగ్యశ్రీ ఎట్లా ఐడియా ఒక ఐడియా ఎలా రీచ్ అయిందో
జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ సచివాలయం అంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి గారి టైంలో ఒక్కొక్క టాస్క్ వచ్చింది. అది ఆయన టైంలోనే బిగిన్ అయింది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి టైంలో మహిళలకి సంబంధించిన మహిళా బిల్లు చట్టం, ఆ మహిళలకి ఆడబిడ్డలకి ఆస్తుల హక్కు చట్టం, 2 రూపాయల కిలో బియ్యం, ఒక వ్యక్తి మద్యపాన నిషేధం, ఇలాగా ఇతని టైంలో ఆరోగ్యశ్రీ అందరికి ఇంటింటికి అవకాశం వచ్చింది. అందరూ కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇదంతా రాజన్న వల్లే సాధ్యం అవుతుందని మా ఊర్లో కూడా పల్లెటూరులో చాలా మంది ముసలి గట్ల మీద కూర్చొని ఆయనే తలుచుకుంటారు. మేము చెప్తాం అంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉంది, లేకపోతే అంతకుముందు ఇంకోటి ఉంది, మీరు ఆయన ఎందుకు అంటారంటే లేదు మా రాజన్న మాకే అంటూ కొంతమంది అభిమానులు ఉంటుంటారు, ఉండకుండా ఉండరు కదా, ఎవరు వాళ్ళకు ఉంటుంటారండి. సో ఈయన టైంలో సచివాలయం నెంబర్ 1 టాస్క్ సార్, చాలా చాలా బాగా ప్రజలకు ఉపయోగపడిందని చెప్పాలి. ఇప్పుడు అమరావతి రాజధానిలో మళ్ళీ ఎక్స్టెన్షన్ కోసం అని చెప్పి 2వ విడత భూసేకరణ సాగిస్తున్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు? ఇప్పటికే కొన్ని గ్రామాలు వ్యతిరేకిస్తుంది. మొదట ఇచ్చినటువంటి రైతులకే న్యాయం జరగలేదు, మా భూములు మేము ఎందుకు ఇస్తామని చెప్పి అంటారు. అవును, అదే నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే 33,000 ఎకరాలు అంటే నాకు అర్థమైంది. 33,000 ఎకరాల భూమి అయితే ఒక మున్సిపాలిటీ కింద అయిపోతుంది, ఇంకా ఎక్కువ భూమి కావాలి. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎందుకంటే మీరు చూస్తే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు దండగా, ఆ ఊరు బయటకి ఎవరు వస్తారు అన్న టైంలో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని స్థాపించడంలో ఆయన పాత్ర కీలకం. అది చాలా అవసరం, అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది ఇదంటూ దాన్ని స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఊరంతా శంషాబాద్ వైపు వెళ్ళిపోయింది, కోకాపేట రేట్లు కోట్లు దాటిపోయినాయి. మీరు చూస్తే అది ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుంది? ఒక హైదరాబాద్లో 2 ఎయిర్పోర్ట్లు ఎందుకంటే అవసరం, నీడ్ అది ఉంది. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకి అది దగ్గర అవుతుంది. వీటన్నిటికంటే మించి ఇప్పుడు మనకి విజయవాడ ఒకటే ఎయిర్పోర్ట్ సార్, మనకి అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి, ఎందుకంటే మోరోవర్ రాజధానిలో ఎయిర్పోర్ట్ ఉండాలి, అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 10 ఎకరాలు 20 ఎకరాలు సరిపోవండి, కొన్ని 100 ఎకరాలు కొన్ని 1000 ఎకరాలు నీడ్ ఉంటుంది. దాని చుట్టూ కూడా ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ లాగా ఇంటర్నేషనల్ హోటల్స్ ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో కంపెనీ పని మీద US రోడ్ దిగినప్పుడు అతను మళ్ళీ విజయవాడ వెళ్ళి ఒక నోవోటల్లోనో ఒక పెద్ద కమర్షియల్ గ్రీన్ ట్రీ హోటల్లోనో అట్లా ఉండరు, వాళ్ళు ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటారు. పని కూడా సెక్రటేరియట్లోనో, కంపెనీలు కూడా ఇక్కడే. వాళ్ళు ఎందుకు విజయవాడలో టైం వేస్ట్ చేసుకుంటారు? ఊరు చూడాల్సిన పని వాళ్ళకి లేదు కదా, వాళ్ళు కొంత టైం కేటాయించుకొని వస్తారు, వాళ్ళ పనులని ముగించుకోవాలి, అది అప్పుడు ఇక్కడే కరెక్ట్. సో ఆయన మధ్య కూడా నేను ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాను సార్, అదేదో వయా మీడియానో వైఎస్ ఏదో మీడియా ఒక వేటు మీడియా జరిగింది సార్. దాంట్లో నేను చంద్రబాబు గారి ఇంటర్వ్యూ అంటే ఎదురుగా ఉండి చూసినాను, జయప్రకాష్ నారాయణ గారు కూడా ఉన్నారు దాంట్లో. సో ఆయన ఒకటే అన్నారు, 33,000 ఎకరాలు భూమి కలెక్ట్ చేసినాం, అది ఇలా వదిలేస్తే అది మున్సిపాలిటీ కింద అయిపోతుంది, ఇంకా భూమి కలెక్ట్ చేయాలి అని. 15 సంవత్సరాలు కూటమి జాగ్రత్తగా ఉండి అభివృద్ధి చేయగలిగితే అమరావతి అనేది ఢిల్లీని తలదన్నే రాజధాని అవుతుంది. కానీ దానికి ఎంతో ఓర్పు కావాలి. 5 వేళ్ళు ఒకేలాగుండు, ఒక ఇంట్లో బిడ్డలే సరిగా మాట వినరు. 15 ఏళ్ళు కూడా కలిసి ఉండే పరిస్థితి ఉందంటారా? ఇప్పటి 15 నెలల్లోనే కింది స్థాయిలో అంటే పై స్థాయిలో ఉన్నటువంటి నాయకుల ఆ యూనిట్ అనేది కింది స్థాయిలో ఆ పరిస్థితి లేదు. అవును సార్, కింది స్థాయిలో కొంచెం అక్కడక్కడ ఉంది. ఎందుకంటే మోరోవర్ ఏ రోజు కూడా సైకిల్ గుర్తుకి ఓటు వేయని వారు కూడా పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశంతో కూటమి స్ట్రాంగ్గా ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న నేపథ్యంతో ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఎలా అంటే ప్రజారాజ్యం నుంచి వైసీపీకి వెళ్ళిపోయిన వాళ్ళే చాలామంది ఎక్కువ, కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంకి వచ్చిన వాళ్ళు. సో సైమల్టేనియస్గా కొంత వర్గం అటు కొంత వర్గం ఇటు ఎప్పుడు ఆపోజిట్ ధోరణిలో ఉంది. ఫస్ట్ టైం వీళ్ళిద్దరిని కలిపినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికే చెందింది. అసలు మోడీ గారికి చంద్రబాబు గారు కలుస్తారా లేదా అని చివరి వరకు పెద్ద టాస్క్, చాలా మాటలు పడి చాలా కష్టాలు పడి కలిపినాను అనేసి ఆయన 2-3 స్టేట్మెంట్స్ కూడా చెప్పారు. సో సెంట్రల్ కలవడమే ఒక వింత అనుకుంటే సరే, వాళ్ళు ఔన్నత్యంతో వాళ్ళ చదువు వివేకంతో కలిసి ఉంటారు, కానీ గ్రౌండ్ లెవెల్ అలా ఉండని పరిస్థితులు నడుస్తుంది. మాకు పదవులు ఇవ్వలేదని కొంత లెక్క, లేకపోతే మమ్మల్ని పట్టించుకోవట్లేదని కొంత లెక్క, లేకపోతే మా కులాన్ని ఇలా తక్కువ చేస్తున్నారని కొంత లెక్క, ఒకటి అర్గ కులం అని ఇంకో కులం అని, ఆడ కుల వివాదాలు బాగా రెచ్చగొడుకున్న ధోరణి ఉంది గ్రౌండ్ లెవెల్. అస్సలు పంచాయతీ ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూస్తే దాని తర్వాత మనకి విషయం అర్థమవుతుంది సార్. ఎందుకంటే నాయకుల మధ్య మంచి ఔన్నత్యం ఉందండి. నా పెద్ద కొడుకు లాంటి వ్యక్తి అంటూ చంద్రబాబు గారు, రాజకీయ దురంధరుడు అంటూ పవన్ కళ్యాణ్ గారు, అంత బాగుంది. కానీ గ్రౌండ్ లెవెల్ని కంట్రోల్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారు నోటి మాటతో ఇప్పుడు వరకు చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో మీకు తెలుసు టీడీపీ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని టైంలో వీటన్నిటికీ భయపడం,
తెగిడిచి ముందుకు వచ్చిన వాళ్ళు జన సైనికులు. అంటే జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఈ రోజున పేరుకే మేము ఎమ్మెల్యే తప్ప అధికారం మా దగ్గర లేదు, ఎవరు మాటినే పరిస్థితి లేదనేది ఇండైరెక్ట్ చెప్తున్నారు. పేరుకే మేము ఎమ్మెల్యేలు, కానీ అధికారులు కూడా టీడీపీ వాళ్ళకే కోఆపరేట్ చేస్తున్నారంటారు. ఎలా స్పందిస్తారు ఇది? అఫ్కోర్స్ అక్కడక్కడ ఇది జరుగుతుంది, అది వాస్తవిక విషయం. మేము కూడా పదవుల పంపకాల్లో కానీ కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంది. అవును సార్, ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, ఒక ఇంట్లోనే సరిగా ఉండరు, 5 వేళ్లే తిన్నగా ఉండవు ఒకే చోట. ఇక కూటమిలో కలిసి ఉండడం ఎంతవరకు అంటే, రాష్ట్ర అభివృద్ధి మన భుజాల మీద ఉంది, బరువుగా ఉందని దించేసామంటే ఇంకా మన వల్ల కాదండి. అదే చాలా భయంగా ఉన్న పరిస్థితి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి తరుణం ఇది. అవతలవాడికి పోనీ అప్పచెప్దామా అనుకునే పరిస్థితుల్లో అవతలవాడు అమరావతిని నేను ఉద్ధరించలేనని చేతులు ఎత్తేసినాడు. మరి మనకు అమరావతి ఉద్ధరింపదగాలి అంటే అది విజనరీ ఉన్న వ్యక్తి వల్లే సాధ్యమవుతుంది. చాలా ఇబ్బందులు రాక తప్పట్లేదు, వస్తున్న పరిస్థితి ఇంకా కూడా ఎక్కువ ఉంటాయి రాబో కాలంలో అనేది కూడా అందరూ సిద్ధపడి ఉన్నారు. కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి ఇంపార్టెంట్. ఎందుకంటే మా బిడ్డలు కర్ణాటకలోనూ లేకపోతే చెన్నై బోర్డర్లోనూ ఫుడ్ పడక తినక ఇబ్బంది పడతా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అదే అమరావతి డెవలప్ అయితే కంపెనీలు ఇక్కడికే వస్తాయి. ఎన్నో కంపెనీలు, ఎన్నో రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడికి వస్తారు. హైదరాబాదు, సికింద్రాబాద్, జంట నగరాల్లో విజయవాడ, గుంటూరు డెవలప్ అవుతుంది. వైజాగ్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. సో ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం ఓర్పుగా ఉందాము, తప్పదు అంటూ తప్పని పరిస్థితి సార్. ఎందుకంటే రీసెంట్గా ఉంగుటూరు ఎమ్మెల్యే గారి మీద TV5 కథనం అంటూ వేశారు. అతను చేపల చెరువులు 100 సంవత్సరాలు ఇన్ని కోట్లకే స్కామ్ చేసినాడని ఏదో చేసేసినారు. సాక్షాత్తు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారి మీదే మాజీ మంత్రి దేవినేని ఉమా గారు, సీనియర్ నాయకుడు కర్ణాటక రాంబాబు సంభాషణలో కూడా వచ్చింది. 100 కోట్లు సంపాదించాడు మా ఎమ్మెల్యే అని చెప్పి అది పెద్ద ట్రోల్ కూడా అయింది. అవును సార్, అప్పుడు పోలవరం ఎమ్మెల్యే అంటే నేను సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తే మీరు ఎన్ని కోట్లు సంపాదించి ఉండాలి? సంవత్సరంలో 100 కోట్లు ఎవరు సంతకం పెడితే వస్తుంది? పోలవరం ఏమన్నా పూర్తయిందా? నిజంగా సార్, అతను ఒక సాధారణ పౌరుడు, సాధారణ ఒక కార్యకర్త, జనసైనికుడు. అయితే అట్లాంటి వ్యక్తి కనీసం అందరూ చుట్టుపక్కల వాళ్ళు చందాలు వేసుకున్న మంచి కారు కొనిస్తే ఆ కారు ఎక్కడానికి కూడా భయం వేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరండి, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలియదు. అందుకే ఆయన ఒకసారి ఎవరినన్నా కబురు చేసినారు అంటే గడగడగడగా ఆడిపోతారు, ఊరికే కబురు చేయరు. కబురు చేశారంటే ఒక పెద్ద టాస్క్ ఉంటుందని ఎవరికి మరికి వాళ్ళకి భయం ఉంటుంది సార్. అంటే ఆ కారు తీసుకుంటేనే నువ్వు వాళ్ళు కారు ఇచ్చినారు తీసుకున్నావు, రేపు వాళ్ళు చెప్పిన పని చేయాల్సి వచ్చింది కదా, నీకు అవసరమా? నువ్వు ఇలాగే ఉండాలని కదా నేను ఎంపిక చేసింది, వాళ్ళు ఇచ్చే కార్లు వీళ్ళు ఇచ్చే కారు నీకెందుకు అని అంటారేమో అని. ఎమ్మెల్యే అసలు ఆ కారు కూడా ఒక రోజు తీసుకుని 2వ రోజు ఇచ్చేసినాడో మరి తీసుకోలేదు, అది ఓపెన్ గా అందరికీ తెలిసింది. అంటే నిజంగా సార్ చాలా భయభక్తులతో చాలా కంట్రోల్గా, ఇప్పుడు మేమైనా ఏదంటే అది అలా మాట్లాడకూడదు అమ్మా, అలా మాట్లాడితే కూటమికి ఇబ్బంది అవుతుంది అమ్మా, అభివృద్ధి మనకి ఇంపార్టెంట్ కదా, నన్ను అంటే ఏమైంది, ఒక వర్షం చినుకు పడితే మనం ఏమన్నా మొక్క మొలుస్తామా, ఏమవుతుంది, కొంచెం ఓపిక పట్టండి, ఓర్పుగా ఉండండి. సరే ఇబ్బందులు ఉన్నాయి, కరెక్ట్, వాళ్ళు తప్పు చేస్తున్నారా లేకపోతే మాట తోలుతున్నారా ఇదంతా అర్థమవుతుంది. కానీ మనం ఓర్పు దాటేసినామంటే ఇకపోతే అభివృద్ధి అనేది మనం చేయలేము. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి, నీ గురించి, నా గురించి, పార్టీ మనుగడ గురించో, పార్టీ కీర్తి ప్రతిష్టల గురించో కాదు. రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం, అందరూ బాగుంటే అందులో మనం ఉంటాం. మన ముక్కలమే బాగోవాలి అని కోరుకోవడం, మన ముక్కలమే ఎదగాలని కోరుకోవడం అది కరెక్ట్ కాదని మాకు ఒక రకమైన ధోరణితో ఆయన ప్రిపేర్ చేసి ఉంచున్నారు సార్. అందుకనే ఇలా ఇన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ ఎమ్మెల్యే స్లిప్ అయి బయటికి పడడం కానీ, ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ఇంకోటి కానీ చేయని పరిస్థితి అయితే నడుస్తుంది సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమో పక్క 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలా, రాష్ట్ర అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. కానీ జన సైనికులు గారు వేరే మహిళలు కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూడాలని వాళ్ళకి కోరిక ఉంది. ఆ కోరిక ఎప్పుడు ఫలిస్తుంది అంటారు? రేపు 29 అవకాశం ఉంటుందా సార్? 29 ఉంటుందా, దాని తర్వాత ఉంటుందో మాకు తెలియదు. కానీ మా నాయకుడు ఒక గొప్ప సైనాని సార్. ఆ యుద్ధం చేయాలంటే ముందు సైన్యం కరెక్ట్గా ఉండాలి, సైన్యాన్ని సిద్ధంగా ఉండాలి, అంతేగాని రాజే ఉంది ఆర్డర్ ఇస్తాడు. దీన్ని వైసీపీ ఇంకో రకంగా ట్రోల్ చేస్తుంది. ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఉండాలి 15 ఏళ్ళు అంటే నీకు పార్టీ పెట్టింది ఏంటి అనేది రకరకాలుగా ట్రోల్ చేస్తుంది. అలాంటి వాళ్ళకి ఎలా సమానం చెప్తారు ఒక అధికార ప్రతినిధిగా? సార్, వాళ్ళు చేయలేనప్పుడు ఎందుకు ఈ మాటలు? మీరే తిన్నగా ఉండి చేసుంటే ముఖ్యమంత్రి పదవి ఇంకా కాపాడుకునే వాళ్ళు కదా. మేము ఏడవలేము అంటూ మీరు పక్కకి వెళ్ళిపోయినారు కదా. ఇప్పుడు పరిపాలన చేయగలిగినోడు అందలం ఎక్కాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటికి పెద్ద కొడుకు కదండి పాత్ర, చిన్న కొడుకు పెద్దపీట వేసుకొని కూర్చుంటాడు. అంటే అక్కడ పరిస్థితులు ఏంటంటే పరిపాలన విజనరీ ఆయన మైండ్లో ఉంది, ఆయన మాత్రమే చేయగలడు అన్న ఉద్దేశంతో నేర్చుకుంటున్నాడు. ఇవాళ కాకపోతే రేపు ఎక్కడికి రాక తప్పదండి. ముఖ్యమంత్రి ఇవాళ కాకపోతే రేపైనా
ఆ కుర్చీ సీట్ ఆయన కిందకు వచ్చి కూర్చుంటుంది. అది మాకు నమ్మకం ఉంది. కానీ అప్పుడు వరకు పరిపాలన గొప్పగా చేయాలన్నా, విజనరీ మైండ్ ఉండాలన్నా అది బాబు గారి వల్లే సాధ్యం అవుతుంది. అందుకని ఆయన ఓపెన్గా చెప్పినారు, ఒక రాజకీయ దురంధరుడు, మనమేమి వంగి దండాలు పెట్టాల్సిన పని లేదు, మనము ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం, ఆయన వెనకాలో ఆయన పక్కనో కాదు, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాము, మీరు ఎక్కడ వైరుధ్యాలకి వైషమ్యాలకి తావు లేపకండి, కూటమిని జాగ్రత్తగా కాపాడుకోండి, బీటలు బాడినివ్వకండి అంటూ మాకు చెప్తుంటారు సార్. మేడం, ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతిపక్షం ఒక ప్రధాన ఆరోపణ అయితే చేస్తున్నారు. ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు, సినిమాలు చేస్తున్నారు తప్ప ప్రజా సంస్థలు పట్టించుకోవట్లేదు అంటారు. ఏం చెప్తారు అధికార ప్రతినిధి? సార్ రోజు ఆ రోడ్లు వేసిందో, పంచాయతీదో, లేకపోతే ఏ పాపం చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు తీసుకొచ్చి ఇవ్వడమో, వాళ్ళ కొడుకుకి అక్కడ ఇబ్బంది జరుగుతున్నప్పుడు కూడా ఆయన ఒక ఇంపార్టెంట్ వైజాగ్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండి వాళ్ళకి రేపు గుడి దగ్గరకు వస్తాను, జాతరలో పార్టిసిపేట్ చేస్తానన్న కారణంగా అదంతా అయిపోయాకే వెళ్ళిన పరిస్థితి. తర్వాత రోడ్లు లేకుండా డోలీ కట్టుకొని వెళ్ళే పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేయించిన పరిస్థితి, పిఠాపురం పరిసర ప్రాంతాల్లో వర్షంలో స్కూళ్ళకు కూడా పోలేని పరిస్థితులు, అక్కడ వంతెన కట్టిన పరిస్థితి. అదే రకంగా మదపుట ఏనుగులని కంట్రోల్ చేస్తూ రాష్ట్రంలో ఇంతవరకు ఏ అటవీ శాఖ మంత్రి చేయని విధంగా కర్ణాటకతో మాట్లాడుకొని కుంకి ఏనుగులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అడుగడుగున ఆయన పనిలో ఎంత బిజీగా ఉన్నాడంటే ఆయన ఆరోగ్యం కూడా ఆలోచించినటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా కష్టపడుతున్నారు సార్. అవాక్కులు చెవాక్కులు ఎవరైనా పిలుస్తారు. పని చేయడం ఎంత కష్టం అంటే అక్కడ కూర్చుంటే తెలుస్తుంది. కౌన్ బనేగా కరోడ్పతిలో కింద కూర్చున్నాడు ప్రతి ఒక్కడు ఆన్సర్లు చెప్తాడు. ఆ కుర్చీలో కూర్చున్నాడు ఆప్షన్స్ లేకుండా ఆన్సర్ చెప్పలేడు, ఆప్షన్స్ ఉన్నా ఆన్సర్ అర్థం కాదు. సో ఆ సీట్లో అంత పెద్ద హీట్ ఉంటుంది సార్. మోరోవర్ ఆయనకి ఇప్పుడు అటవీ శాఖ, పంచాయతీ శాఖ, ఇలాగా పారిశుద్ధకు సంబంధించి ఏదైతే మిగతావి, సో ఇవన్నీ కూడా ఒక పెద్ద టాస్క్లు అయిపోయినాయి సార్. సో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పొల్యూషన్ బోర్డు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ కాలంలో. పొల్యూషన్ బోర్డు కూడా ఈ రోజున అవినీతిమయమైందని చెప్పి సాక్షాత్తు బోండా ఉమాగా ప్రస్తావన చేశారు అసెంబ్లీలో. మీ శాఖలో ఏం జరుగుతుందో కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రస్తావన చేశారు. అవును సార్, అవును. కానీ అసెంబ్లీలో ఆయన ప్రస్తావించింది టీడీపీ వాళ్ళు అపాయింట్ చేసినటువంటి చైర్మన్ పొల్యూషన్ బోర్డుకి. మనం అపాయింట్ చేసిన వాడు కాదు, పాపం మనకి సంబంధించిన వ్యక్తి కాదు, అంటే కుటుంబం కాదు, బీజేపీ టీడీపీ. అదే సార్ వినండి, టీడీపీకి సంబంధించిన వ్యక్తి అక్కడ అపాయింట్ చేసినటువంటి వ్యక్తి చైర్మన్. ఈయన టీడీపీ నాయకుడు, పాప ఈయనకి మినిస్ట్రీ కూడా ఇవ్వలేదు, ఇస్తానన్నారు, ఇవ్వలేదు, ఆయన బాధ అయింది. ఆయన పొల్యూషన్ బోర్డు చైర్మన్కి అడుగుతుంటే నేను టీడీపీ కదా, నువ్వు టీడీపీ అపాయింట్ చేసిన పోస్టే కదా, నువ్వు నాకు స్పందించవేంటి, తేపకి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరని చెప్పి మాట దాటేస్తావేంటి, నువ్వు నా మాట వినవేంటి, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేస్తావేంటి అంటున్న పరిస్థితి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాల, సూటిగా టీడీపీని అడగాల్సింది అడిగాడు. నాకు ఇవ్వాల్సిన మినిస్ట్రీ ఎలాగో ఇవ్వలేదు, ఇస్తానని ఆపేసినారు, ఇప్పుడు నా పనులు కూడా చేసుకునేకండి ఆపితే నేను ఎట్లా నిలబడాలా, ఎట్లా తలబడాలా, ఏంది అంత లెక్కలేంతను, నేను ఎమ్మెల్యేలు అపాయింట్ చేసినాడు ఇక చైర్మన్, నువ్వు నాకంటే పెద్ద తోపువా తురుమా అన్నట్టుగా బోండా గారు అడిగింది టీడీపీ అపాయింట్ చేసినటువంటి చైర్మన్ని, పవన్ కళ్యాణ్ గారిని కాదు. ఓ పని చేయండి అని టీడీపీ చైర్మన్ని, టీడీపీకి సంబంధించిన చైర్మన్ అడుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరని చెప్తావేంటి, నువ్వు మా మనిషి అయితే ఆయన అందుబాటులో ఉన్నప్పుడు సార్ ఇంపార్టెంట్ పని సార్ బోండా గారి సార్ అంటే ఆయన స్పందించేవాళ్ళేమో, నువ్వేం మాట దాటేస్తున్నావు అంటూ అడిగిన పరిస్థితి. తర్వాత రామ్కీ నుంచి డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని, ఆయనేమో నేను బిగిన్ చేస్తే పొల్యూషన్ బోర్డులో ఎన్ని కంపెనీలు మూతపడతాయో మీరే తెలుసుకోవాలి, ఏం చెత్త నన్ను సీఎం గారిని ఎత్తమంటారేంటి అనేటటువంటి పరిస్థితి. వీటన్నిటికంటే మించి ఇంకా రఘురామకృష్ణరాజు గారు, సార్ మీ జన సైనికులకి చెప్పండి సార్, పారిశుద్ధ్యం వాళ్ళు అసలు చెత్త ఎక్కడ కింద పడినవారని, ఆఖరికి మా కింద కొటేషన్ వచ్చింది సార్ వైసీపీ వాళ్ళు, ఆఖరికి జన సైనికులు దానికి వాడండి రా బాబు, వాళ్ళు దానికే పనికి వచ్చేటట్టుగా మీరే డిసైడ్ చేస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా అంటూ అవాకులు చవాకులు పెళ్తున్నారు. అంటే ఇప్పటికే వైసీపీ కొంత ట్రోలింగ్ అయితే ఉంది మీ జనసేన మీద, జెండా కూలీలు అని చెప్పి అంటుంటారు. అవును సార్, వాళ్ళు వంద అంటారు సార్, పని చేసేవాడు ఎప్పుడు మాట పడతానే ఉంటాడు. కాకపోతే చెత్త ఎత్తుకునే పారిశుద్ధ కార్మికులతో పోలిస్తే మేము కూడా దానికి ఏం బాధపడలేదు సార్. పారిశుద్ధ కార్మికులు ఏమంతా తీసేసేవాళ్ళు కాదు, ఎవడో వేసేసిన చెత్తని ఎత్తుతున్నాడు, ఎత్తాలనుకున్నాడంటే ఎంతో బాధ్యత గలవాడు వాడు జనసైనికుడు అవుతాడు. మేము దానికి కూడా బాధపడలే. వైసీపీ వాళ్ళు అలా అన్నా సరే, టీడీపీ వాళ్ళు ఒకవేళ ఆ మాట తూలినా సరే మేమేం బాధపడ్డాం. ఎందుకంటే మా నాయకుడు తనను తాను తగ్గించుకున్నాడు, వాడు హెచ్చింపబడదు అని 10 సార్లు అదే రిపీట్ చేసుకుంటాం. ఈ మాట అన్నా ఇంకొక మాట అన్నా మా అన్న కోసమే కదా. సరే, కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర కీలకం, ఆయన నిలబడ్డాడు.
ఆయన కొంచెం నిలబడుతున్నాడు, ఇంకా గట్టిగా నిలబడ్డా ఖచ్చితంగా తలపడతాడు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ కలిసి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే 2014-19 మధ్యలో ఎందుకు విభేదాలు వచ్చినాయంటే కేవలం అమరావతి ఇష్యూ మీద. అంత భూమి మేము ఇవ్వం అంటూ వాళ్ళు వెనుతిరిగినప్పుడు ప్రజల పక్షాన నిలబడి తన గొంతుకు వినిపించినారు సార్. ఇప్పుడు కూడా 15 ఏళ్ళు కలిసి ఉండాలి అంటున్నారు. అదేంటంటే ప్రజల గొంతుగా అమరావతిని ఉద్ధరించాలి అనేటటువంటి కాన్సెప్ట్. నిన్న మొన్న పెద్ద టాస్క్ వచ్చినట్టుగా ఈ అసెంబ్లీలో ఏదైతే బాలకృష్ణ గారు మాట్లాడిన విధానం, ఆయన ఎవడికి ఎక్కువ అని మాట్లాడు. చిరంజీవి గారు నా రకంగా మాట్లాడటం అనేది చిరంజీవి గారు నా రకంగా ఆయన మాట తీరు అలాగే ఉంటుంది సార్. ఆయన సినిమాలో అంటే డైలాగ్స్ ఇస్తే టకటకా చెప్పగలుగుతారు, కానీ ఇక్కడ పబ్లిక్గా ఆయన కామినేని శ్రీనివాస్ గారు అన్నారు, కందుల దుర్గేష్ని గారు అన్నారు, కానీ ఇక్కడ ఈయన దగ్గర మాత్రం స్లిప్ అయ్యి ఎవడైతే ఎవడికి ఎక్కువ, ఆ ఇండస్ట్రీకి పెద్ద దిక్కేంటి, ఇంకోటి ఏదో స్లిప్ అయినట్టున్నారని విన్నాం కదా. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ఆయన మాట్లాడారు, చిరంజీవి గారు రిప్లై ఇచ్చారు, అక్కడ ఏదో జరుగుతుంది. మిగతా వాళ్ళు అనవసరంగా దీన్ని పెద్ద అంటే వైసీపీ వాళ్ళు చేస్తారు, టీడీపీ జనసేన చేయకండి. నేను ఇందాక చూసినాను అమరావతి రాజధాని రైతులు వరలక్ష్మి గారు అమరావతి ఉద్యమంలో కంచెలు తెంచుకుని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆవిడ చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నారు. క్యాబినెట్ హోదా కోసం భార్య భర్త వెళ్ళి చిరంజీవి గారు ఇంటి ముందు ఉంచున్నారు, పాకెట్లో అంగళ్ళు పెట్టారు. తర్వాత అదేంటిది ఆయన ఏదో పార్టీ పెట్టేశాడు, ముఖ్యమంత్రి అయిపోదామని. అదేంటిది ముఖ్యమంత్రి అయిపోదామన్న కోరిక తప్ప అమ్మా, అవ్వకూడదా? ముఖ్యమంత్రులు ఇద్దరులే ఉండాలా? అయితే వాళ్ళు యువతలు వీళ్ళేనా? అవతల వాళ్ళు అవ్వకూడదా తల్లి? ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి కదా. ఐపీఎస్ ఎగ్జామ్కి వెళ్ళే ఢిల్లీ వెళ్ళే ప్రతి ఒక్కడు, కరోల్బాగ్ కోచింగ్ సెంటర్లో ఉండే ప్రతి ఒక్కడు ఐఏఎస్ కొట్టాలనే వెళ్తాడు. కొట్టచ్చు, కొట్టకపోవచ్చు, సరేలే. పార్టీ ఎందుకు ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు. సో వదిలేద్దాం, ఇప్పుడు మనం కలిసి ఉండడం ముఖ్యం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చిరంజీవి గారిని అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒకటి కాదమ్మా. చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు. మీరు తమ్ముడు సినిమా చూసినారా? అన్న ఏదైతే కిక్ బాక్సింగ్లో ఒక మెడల్ కప్పు కొట్టలేకపోయాడో, ఆ కప్పు కొట్టడం కోసం అటు ఇటు తిరిగే పిల్లోడు, ఆటకాయితనం పిల్లోడు, ఆ నేర్చుకొని పిక్ బాక్సింగ్ నేర్చుకొని తెల్లవారుజాము 4 లేసి పిక్ బాక్సింగ్ నేర్చుకొని కప్పు కొట్టి కాళ్ళ దగ్గర పెట్టాడు. అది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మోహన్ బాబు గారు ఒక మాట స్లిప్ అయినప్పుడు కూడా వెంటనే వెళ్ళి తమ్ముడు మోహన్ బాబు గారు అని మాట్లాడింది. తమ్ముడు మోహన్ బాబు గారు అని ఎందుకు ఎదాలు మాట్లాడారు? వాళ్ళ అన్న గురించి ఒక్క మాట స్లిప్ అయితే ఊరుకోడు. మీకు తెలియక మాట్లాడుతున్నారు, ఎవరో ట్రైనింగ్ ఇస్తే మాట్లాడుతున్నారు, తప్పది. మనం కలిసి ఉండాలా, లేకపోతే అమరావతిలో గడ్డి బిక్కోవడం అవుతుంది. ఎందుకంటే ఆయన ఉంటేనే మేము ఉంటాం. చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు చిరంజీవి గారిని అనేసి పవన్ కళ్యాణ్ మంచోడు పాపం అంటే అవ్వదు. ఒక ఆత్మ, ఒక శరీరం, అంతే కదా. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నరేంద్ర మోడీ గారు స్టేజ్ మీద ఎవరి కాళ్ళకు మోకరిల్లు ఇచ్చాడు? అంటే అంత ప్రేమ ఉన్నటువంటి ఒక వ్యక్తిని విడదీస్తూ ఈరోజు మీరు అవాక్కులు చవాక్కులు పేరుతూ క్యాబినెట్ హోదా కోసం వాళ్ళన్న జగన్ గారిని ప్రాధీపడడం అంటే, జగన్ గారు తలుచుకుంటే క్యాబినెట్ హోదా ఇస్తారా? మోడీ గారు కదా తలుచుకోవాలి అక్కడ. ఇప్పుడు చూడు, వాళ్ళ అన్నగారుతో వాళ్ళ తమ్ముడు గారిని అంది తుఫాన్ అంటారు కదా. నిజంగా ఆయన మనసులో ఆ కోరిక ఉంటే ఆ కోరిక తీర్చడం తమ్ముడికి ఎంతసేపు? వద్దు ఈ రాజకీయాలు, బురద రాజకీయాలు. నీతిగా చేసేవారి మీద బురద జల్లుతారు, చల్లేవారు ఎలాంటి వారో తెలుసు అంటూ దరిద్రపు ఒకటి రాజకీయాలను వదిలేసి రాజ్యాన్ని గెలిచినోడు రాజు అయితే, రాజ్యాన్ని వదిలేసినోడు గౌతమ్ బుద్ధుల్లాగా వెళ్ళిపోయినవాడు చిరంజీవి. రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి గురించి అసెంబ్లీ సాక్షిగా అవాక్కులు చవాక్కులు పేలడం బాలకృష్ణ గారు చేసిన పెద్ద తప్పిదం. నా నెంబర్ 9 ఉంది, నా నెంబర్ 10 ఎందుకు లేదు, 1 ఎందుకు రాయలేదు, ఇవన్నీ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అసోసియేషన్ ఏదో ఉంటుంది కదా ఫిల్మ్ ఛాంబర్ లో. ఇదంతా జరిగింది 2024 టైం. అదే వైసీపీ గవర్నమెంట్ జరిగిందండి, ఎఫ్డిసి ప్యానల్ సంబంధించి. అవును సార్, అది అక్కడ డిస్కస్ చేసి. ఇప్పుడు ఆయన ఊరు హిందూపురం కదా, హిందూపురం వారి సమస్యలు చెప్పండి. మా ఊర్లో మున్సిపాలిటీ సరిలేదు, రోడ్లు సరిలేదు, కుక్కలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్, ఇది మాట్లాడండి. నా నెంబర్ 9 వచ్చింది, నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నేను ఎందుకు బాగోలేదు, ఎవరు నాకు పిలిచింది. ఇప్పుడు చూడండి పేర్ని నాని గారు మాట్లాడితే ఏం చెప్తున్నారు? ఇప్పుడు మీ సిస్టర్ని అవమానించినారు, బోనమ్మని అవమానించారు, మేమే బాధపడ్డాం. అదేంటది వాళ్ళది ఏదో ఉంటుంది హాస్పిటల్, బసవతారక హాస్పిటల్, దాని బిల్లుల కోసం ఫోన్ చేసినారట. అంటే బిల్లులు పడితే చాలా, అంటే మీరు జగన్ గారిని కలవడానికని ఫోన్ చేసినారని పేర్ని నాని గారు మాట్లాడుతుంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు, ఎన్నో కోట్ల రూపాయలు డబ్బులు రావాలంటే కాల్ చేస్తే వెంటనే నిధులు రిలీజ్ చేస్తారని చెప్పారు. అదే సార్, ఇక్కడ జగన్ మంచోడు లేకపోతే బాలకృష్ణ చెడ్డోడు అని చెప్పట్ల. విషయం ఏంటంటే మనం ఒక వ్యక్తిని 1,000 పెట్టి ఇలా చూపిస్తే 4,000 ఇప్పుడు నీ వైపు రాలా. వాళ్ళు అసలు ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు?
ఆ సర్టిఫికెట్ ఒకటి ఉంది, ఎలా ఇచ్చారు టికెట్ అని ఒకళ్ళు అంటున్నారు. ఒకళ్ళేమో కాకర్ల సుబ్బారావు అంటూ ఎవరు పేర్లు ఆయన ప్రస్తావించారు, డాక్టర్ సర్టిఫికెట్ అంటారు. ఒకళ్ళేమో అసలు మీ అక్కని అన్నారు కదా, అంతలో ఈర్ష్య గల్లాడి కోపం గల్లవాడివి, నువ్వు మాకు ఫోన్లు చేసి జగన్ గారు అపాయింట్మెంట్ ఇప్పించండి అని దానికి మళ్ళీ ముహూర్తాలు చూస్తావా, నా తల్లిదండ్రుల మీద ఉట్టు, నువ్వు అడిగినావు నన్ను, నువ్వు అడగలేదని నన్ను అడుగు అంటావు. అంటే ఇవన్నీ ఎందుకు బయటకు వచ్చినాయి? మనం అక్కడ స్లిప్ అవ్వబట్టేగా, పూర్వపాటున స్లిప్ అయింది అనుకోండి. వెంటనే ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు అది కరెక్ట్ కాదండి, సభలో లేని వారి గురించి, రాజకీయంలో లేని వారి గురించి మనం మాట్లాడకూడదు. చిరంజీవి గారు ఇండస్ట్రీకి తండ్రి సమానులు, ఎన్టీ రామారావు గారితో తండ్రి సమానులు అని. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, కూటమి ఇబ్బందికర పరిస్థితులు నెలకొనడానికి వైసీపీకి ఉండే ఒకే ఒక్క అస్త్రం చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారి మీద అభిమానం వైసీపీలో వారికి చాలా మందికి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళందరూ ప్రజారాజ్యంలో చెల్లిన వాళ్ళు. తమ్మినేని సీతారాం గారు కానీ, లేకపోతే బొత్స గారు కానీ, లేకపోతే ఈ అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, సగం జనం అక్కడే ఉన్నారండి. వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే కోపం ఉండొచ్చు, ఎందుకని చంద్రబాబు గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారని. రాజకీయాలకి సంబంధం లేని మా అన్నని ఎందుకు లాగుతారు? మేము ఏ పరిస్థితులు, పార్టీ ఇబ్బందికర పరిస్థితులు వెళ్ళిపోయాం మాకు తెలుసు అని ఇంకా వాళ్ళ మనసులో అదే ఉంది. మీరు ఈ టైంలో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆ మాట స్లిప్ అవడం ఒక తప్పు అయితే, వెంటనే ఉపసభాపతి దాన్ని ఖండించి దాన్ని అసెంబ్లీ సాక్షిగా డిలీట్ చేసేసి విశ్లేషణ వివరణ అనేది ఇవ్వకపోవడం తప్పు. వెంటనే ఇమీడియట్ గా అదేదో స్లిప్ అయినాడు ఎవడని ఎందుకు అంటాం? చిరంజీవి గారు అంత పెద్ద స్థాయి వ్యక్తి, బాలకృష్ణ పొరపాటున స్లిప్ అయ్యాడు చెప్పు బాలకృష్ణ అంటే నిజంగా క్షమాపణ చెప్పుకుంటున్నాం, అయిపోయేది క్లియర్. ఇంతమంది ఇప్పుడు ఏమవుతుందంటే మేము రియాక్ట్ అవ్వం, ఎందుకంటే మా అన్న చెప్పండి మేమేం మాట్లాడుకుంటాం. కానీ కాపు నాయకులు ముందుకు వచ్చేస్తున్నారు, చిరంజీవి యువత ముందుకు వచ్చేస్తున్నారు, చిరంజీవి ఫ్యాన్స్ అంటే అన్ని కులాల వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఆయనది లాస్ట్ టైం అండి, ఏదో ఒక కొండవీడి దొంగ, కొదమ సింహం సినిమా, అవేంటో పెద్ద పెద్ద డివిడీలు లాంటివి ఉంటాయి కదా అప్పట్లో, పెద్ద పెద్దవి, అవి తీసుకొస్తుంటే వాటికి టెంకాయలు కొట్టుకుంటూ ఊరంతా జాతరలాగా తీసుకొస్తారు. ఇండస్ట్రీలో ఆయన ఒక బాట వేస్తేనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారైనా, రామ్ చరణ్ గారైనా, వరుణ్ తేజ్ అయినా, నాగబాబు గారు ఎవరైనా ఆ బాటలో వెళ్ళింది. ఎన్టీ రామారావు గారు ఆ బాట వేస్తే సులువుగా నడిచేసినారు చాలా మంది. వీళ్ళిద్దరు బాట వేసిన వాళ్ళు. ఇండస్ట్రీని తట్టుకొని నిలబడి బాట వేసిన వాడు ఎంత కష్టపడతాడు సార్. ముఖ్యంగా చిరంజీవి గారు కుటుంబంలోంచి, ఇబ్బందుల్లోంచి, తన సొంత సోదరి చనిపోతేనే తండ్రి అందుబాటులో లేని పరిస్థితుల్లో అన్ని కష్టాలు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి చవి చూసిన వ్యక్తి అండి, చవి చూసిన వ్యక్తి. దానికి తర్వాత ఆయన అందుకే ఇండస్ట్రీలో గర్వాలు, గొప్పతనాలు ఎప్పుడు ఆడంబరానికి పోరు. ఆయన బ్లడ్ బ్యాంకో, సేవా దృక్పథంతో, లేకపోతే ఇంటికి రాగానే చిన్నోడు తిన్నాడా, లేకపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ అడిగేటటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి మీద బురద జల్లుతుంటూ కూటమికి బీటలు రానివ్వకండి దయచేసి. కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ, నాతో సహా ప్రతి ఒక్కరూ మనం కాపాడుకోవాల్సింది రాష్ట్ర అభివృద్ధి. మాకు బాలకృష్ణ గారి మీద ఏ మాత్రం కోపం లేదు, ఎందుకంటే మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకునే వ్యక్తి కాదు. గబుక్కను ఒక మాట తూలేస్తారు. బహుశా ఓకే స్లిప్ అయింది, పోనీ కావాలనే అన్నారు, స్లిప్ అయింది అన్నారు, వెనక్కి తీసేసుకోండి, వద్దు. ఎందుకంటే మేము కానుకుంటాం, జనసైనికులు వాళ్ళు ఉండరు, వాళ్ళు గొడవలు పెద్ద చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు వాళ్ళ కోపానికి అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. మీ అనంటే మీరు ఊరుకుంటున్నారా, మీరేం మనుషులు రా అంటే రెచ్చగొడుతున్నారు, మేము ఊరుకుంటాం అంటూ వాళ్ళు బయటకు వస్తున్నారు. కౌన్సిల్లో నాగబాబు ఏం చేస్తారని చెప్పి కూడా వస్తుంది. అవును సార్, ఇప్పుడు ఇవన్నీ దాని గురించి మాట్లాడితే గొడవ పెద్దదవుతుందన్న ఉద్దేశంతో ఎవరు దాని గురించి విశ్లేషణ చేయట్లేదు. ఎందుకు లేదు, చిన్న విషయంలో తెలుసో తెలియకో అని ఉంటాడు, స్లిప్ అయి ఉంటాడు, మంచి మనిషి, మంచి వ్యక్తి అనే అనుకుంటున్నాం, అనే అనుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే అనవసరంగా వైసీపీ వాళ్ళు దాన్ని రెచ్చగొడుతున్నప్పుడు మనం వెనక్కి తీసేసుకుని దాని గురించి ఒక వివరణ ఇచ్చేస్తే అసెంబ్లీ సాక్షిగా అయిపోతుందండి. అందుకని అప్పట్లో మనకి ప్రతిభా భారతి గారు ప్రతి దాన్ని టక్క ఖండించి, ఇప్పుడు ఆగు, ఏం మాట్లాడుతున్నావు, మైక్ ఆపమంటావా, మీరు కంట్రోల్గా ఉంటాయి కదా, సభ కంట్రోల్ చేసేది అని చక్కగా మాట్లాడే ఔనొచ్చంగా తల్లి, అలాంటి తల్లిని కూర్చోబెట్టారు ఎన్టీ రామారావు గారు, గొప్పవాళ్ళు. సో ఇప్పుడు కూడా చిన్న తప్పు చేయడం వెరీ గుడ్ అని మాట్లాడారు రఘురామకృష్ణ గారు, తప్పండి నిజంగా. ఆయన మాట మాట్లాడినప్పుడు ఏమనుకోకండి సార్, సారీ సార్ అంటే, లేదు బాలకృష్ణ గారు, మనం చిరంజీవి గారి గురించి మాట్లాడకూడదు, దయచేసి ఈ మాట డిలీట్ చేస్తున్నాను, నేను ఉపసభాపతిగా ఖండిస్తున్నాను, తప్పు మనకెందుకు, ఇండస్ట్రీలో ఆయన పెద్ద దిక్కే కదా, సో మీరెంతో ఆయన అంతే, ఆయన ఎంతో మీరు అంతే అని ఒక మాట అంటే నిజమేలే, మా అన్న అనగానే అందరు ఖండించినారే, మా పెద్దన్న సార్, తర్వాతే పవన్ కళ్యాణ్, మేమందరూ ఫస్ట్ చిరంజీవి గారి అభిమానులు, దాని తర్వాతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. సో ఇక్కడ కలిసి ఉంటుంది, దయచేసి విడదీయకండి. మేడం, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఏమాత్రం అమలు చేశారంటారు?
సార్ స్టెప్ బై స్టెప్ అమలు చేస్తారు సార్. ఆయన పరిధి అటవీ శాఖ, పంచాయతీ శాఖ, పర్యావరణ శాఖ ఇలా ఉన్నాయి కదా. సో ఎవరి పరిధిలో వారు, అంటే హోమ్ మినిస్టర్ లాగా మీరు అంటే కొన్ని కేసులు, కీలకమైన కేసులు మీరు కూడా చూస్తున్నారు. కానీ అది హోమ్ మినిస్టర్ గారు ఇంప్లిమెంట్ చేయాలి, కొన్ని చీఫ్ మినిస్టర్ గారు ఇంప్లిమెంట్ చేయాలి, కొన్ని విద్యాశాఖలో మలుపులు లోకేష్ గారు ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరి శాఖలో వారు పని చేసుకుంటూ వస్తున్నారు. బట్ సొంతగా పార్టీ మనము విన్ అయ్యి మనమే ఒక క్యాడర్లో ఉండుంటే మన బాధ్యతలు చాలా ఉండుండే. సో ఇప్పుడు కూడా మనం ఇచ్చిన హామీల్ని మనం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టినాం, చాలా వరకు మనం నెరవేర్చుకుంటూ వస్తున్నాం. సో ఏదైతే కూటమి హామీలు ఏదైతే సూపర్ హిట్, సూపర్ 6 లాగా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయినాయి. స్త్రీ శక్తి పథకం కానీ, లేకపోతే 3 సిలిండర్లు కానీ, లేకపోతే స్టెప్ బై స్టెప్ అన్ని ఒకటి తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. పార్టీ అంటే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ పార్టీ వాటిని దిశానిర్దేశం చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు కాపాడుకుంటూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు సార్. మేడం, ఏదైతే కూటమి చెప్తుందో సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ 6 సూపర్ హాంఫర్ట్ అని చెప్పి వైసీపీ చెప్పింది. నిజంగా హాంఫర్టా హిట్ అంటారు? అది ఏదో హాంఫర్టో హిట్టో అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చు కదా సార్. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రతిపక్షం కరెక్ట్గా క్వశ్చన్ చేస్తే అధికార పక్షం గట్టిగా పనిచేస్తుంది సార్. కరెక్ట్గా క్వశ్చన్ చేస్తే మీరు రండి, క్వశ్చన్ చేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని మంచిగా చేశారు, చంద్రబాబు గారు గొప్పళ్ళు మేము చెప్పం, మీరు వచ్చి అడగండి, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ అడగండి. మీరు మొన్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ గురించి మాట్లాడారు, PPE పద్ధతి. మన ఊర్లో వేసే రోడ్లకి, నేషనల్ హైవేస్కి తేడా లేవండి. అక్కడ యాక్సిడెంట్లు అవ్వకుండా ఇక్కడ వేసిన 1 నెలకే 2 నెలలకే మళ్ళీ మరమ్మతులు చేసుకునే పరిస్థితి కదా. సో PPP పద్ధతి ద్వారా మంచి వైద్యం అందుతుంది, మంచి హాస్పిటలైజ్ నెలకొంటారు. గతంలో కూడా మీరు ఆ జీవోను జారీ చేసినారు. సో ఇవన్నీ గురించి మీరు అసెంబ్లీలో నిలదీయండి, ప్రస్తావించండి. మెడికల్ కాలేజీలు PPP మోడల్లో ఇస్తే రేపు పొద్దున్న పేదవాడికి వైద్య విద్య దూరం అవుద్ది, వైద్యం దూరం అవుద్ది అనేది వైసీపీ వాదన. సరే, ఇప్పుడు NRI హాస్పిటల్ ఉంది, మెడికల్ కాలేజీలు కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక గొప్ప అడ్మినిస్ట్రేటివ్ గొప్ప అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ ఉందండి, వాటికి నీళ్లు కూడా ఇవ్వాలి ఆయన గత ప్రభుత్వంలో. కొన్ని కాలేజెస్ కట్టినారు ఈయన. పులివెందుల్లో మీరు చూస్తే మెడికల్ కాలేజ్ అలా ఇలా ఆగే పరిస్థితే ఉంది వాస్తవం. కానీ దాంట్లో అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మంచి ఫ్యాకల్టీ ఉండాలి. పులివెందులకు వచ్చి ఎంతమంది ఫ్యాకల్టీ వస్తారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి సార్. PPE పద్ధతి ద్వారా ప్రజలకి మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఒక గొప్ప మెడికల్ కాలేజీలు వస్తాయి. మెడికల్ సీట్లు అంటారా, అది కూడా ఒక పద్ధతి ప్రకారమే అంటే గతంలో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో ఇలా ఇవ్వాలి, ఇలా ఇస్తేనే మేము ఒప్పుకుంటామని మీరు నిలదీయండి, అలాగే ఇప్పించండి. అంతేగాని మీరు మీ ఇంట్లో కూర్చొని 4 మైకులు పెట్టుకుని మాట్లాడితే ఎలా వస్తుంది? మీరు ప్రజలకు గొంతుగా వినిపించాలంటే రండి. దాంట్లో తప్పు ఒప్పులు వాళ్ళు అంటున్నారు, మేము గతంలోనే మీరే జీవో ఇచ్చినారు, మీరే సంతకం పెట్టించినారు, అది కాదండి, ఇలా అండి, అలా అండి మీరు చెప్పండి. పాపం గెలిచిన 11 మంది కూడా అసెంబ్లీలోకి రావాలని ఉర్రూతలు ఊతారు కదా, వాళ్ళని కూడా పిలవండి, వాళ్ళు కూడా వస్తారు, మాట్లాడతారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అనే దానికంటే ప్రతిపక్షం గట్టిగా ప్రశ్నించాలి అంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అంటే ప్రశ్నించే గురించి మీద అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పి ఒక పక్క వైసీపీ చెప్పింది. ఎవరైతే ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, లేనిపోయినటువంటి కేసులు పెడుతున్నారని చెప్పి అంటున్నారు. గంజాయి కేసులు ఇట్లాంటి కేసులు పెడుతున్నారని చెప్తారు. అవును సార్, కేసులు మీ గొంతుకుని ఆపగలవా? కమ్యూనిస్ట్ వాళ్ళు ఎలా ఉంటారు చూస్తారా మీరు? వాళ్ళు గెలవడం తెలిసిన, ఓటుకి డబ్బులు పంచడం తెలిసిన వాళ్ళు ఓటుకి నామినేషన్ వేస్తారు, వీధి తిరిగి ప్రచారం చేసుకుంటారు. సో ఇక్కడ కేసులు మిమ్మల్ని ఆపుతాయా? కేసులు మిమ్మల్ని, మీకు నిజంగా ప్రజల వైపు మీ గొంతుకు వినిపించాలంటే పెట్టనండి కేసులు. మీరు ధైర్యంగా ముందుకు వచ్చి అసెంబ్లీకి వచ్చి అడగండి. మీరు మా మనిషే కదా, కొన్ని మేము అడగలేని మీరు అడుగుతున్నారు కదా, అడగండి, నిలదీయండి. చక్కగా ఘాట్ రోడ్లో బండిని తీసుకెళ్ళండి. డొంక రోడ్లో పోతుంటే దాని వెనకాల మేము పోతుంటే మేము కూడా పడిపోతామని మీరు ఆలోచిస్తే ఎట్లా? దాన్ని ఈడ్చుకొచ్చి ఘాట్ రోడ్లో పెట్టండి, మీరు దాని వెనకాల నుంచోండి. అంతేకాని కేసులు ఉన్నాయి, వేసులు పెడుతున్నారు, అందుకే నేను వెనక్కి వెళ్ళిపోతున్నానంటే అది తప్పించుకునే ధోరణే కానీ ప్రశ్నించే వైఖరి కాదండి. అసెంబ్లీ ఉంది, చక్కగా మాట్లాడుకోవచ్చు, మీ టైం మీకు ఇస్తారు. మీరు మాట్లాడుతుంటే ఎవరు మైక్ ఆపరు, ఒకవేళ మైక్ ఆపినా ప్రజలు గమనిస్తుంటారు. అరే మా గొంతుకే కదా, ప్రజల గొంతుకే కదా ప్రతిపక్షం అంటే. సో ఇవన్నీ కూడా అక్కడే చేయాల్సింది ఇక్కడ చేస్తూ అనవసరంగా లేనిపోని తావులు ఇస్తున్నారండి. ఆయన ఓటింగ్ ఆయనకు ఉంది, మీకు తెలుసు 40% ఆయన ఓటింగ్ ఉంది. సో అదే ధోరణితో ధైర్యంగా ముందుకొచ్చి మీరు ప్రజల గొంతుగా కొన్ని ఏమన్నా ప్రశ్నలు సంధించాలంటే సంధించండి, దానికి ఆన్సర్లు చెప్తారు, లేకపోతే చెప్పలేకపోతే తడబడతారు. అప్పుడు తెలుస్తుంది కదా ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అని. మీరు ఎక్కడో అడవిలో చిక్కడో అండి, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చీట్టడవి అని మాట్లాడితే అవుతుందా చెప్పండి? సో ఖచ్చితంగా మీ గొంతుకు అసెంబ్లీలో వినపడాలని మేము కోరుకుంటున్నాం. మేడం, ఎన్నికల ముందు నా కూతురు కేసు విషయంలో ఒక అస్త్రంగా వాడుకొని ఈరోజు అధికారం చేపట్టి కనీసం అపాయింట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు, నా కేసుని పట్టించుకోవట్లేదని చెప్పి సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించింది.
నిజంగా ఆ కేసుకు సంబంధించి ఆవిడ చేసిన వ్యాఖ్యల మీద ఎలా స్పందిస్తారు ఒక జనసేన పార్టీ? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఆ కేసులో చాలా కీలకఘట్టం ఏంటంటే ఆవిడ పాప నాతోనే మాట్లాడారండి. నాతోనే మాట్లాడారు. నేను నంజాల ఒక కేసు పని మీద వెళ్ళాను సార్. ఆ కేసు ఏంటంటే అది కూడా చెప్పాలి. నంజాల ఎస్పీ గారు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎస్పీ గారు, అనంతపురానికి సంబంధించిన ఒక మర్డర్ కేసు, మర్డర్ కాదు యాక్సిడెంట్ కేసు అనమాట. యాక్సిడెంట్ కేసులో ఆయన కారులో ఉన్నారు, డ్రైవర్ ఉన్నాడు, ఒక బైక్ మీద హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఆ కారుని ఢీకొన్నారు. ఆ కారు బైక్ మొత్తం నుజ్జు అయిపోయి లోపల ఉన్న వ్యక్తులకి చిన్న గీత కూడా తగలకుండా ఆ బిడ్డ స్పాట్లో చనిపోయాడు. పాపం ఒక 24 ఏళ్ళు 25 ఏళ్ళ కుర్రోడు, చక్కటి వాడు, బాగా చదువుకున్నవాడు, వాళ్ళ తమ్ముడిని చదివించాలని బాధ్యతలను ఎత్తనేసుకున్న వ్యక్తి, కళ్ళ ముందు హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి చనిపోయారు. మీరు కారులో, మీరు జీబ్లో ఉన్నారు, మీరు అప్పుడు ఐపీఎస్ ట్రైనీగా ఉన్నారు. మీ రెస్పాన్స్ ఏంటి? నాకేం పని, నేనేమన్నా గుద్దానా, నేనేమన్నా యాక్సిడెంట్ చేశానా అని మాట్లాడితే మాకు అర్థం కాలేదు. ఎందుకంటే తప్పని కాదు, కనీసం కొద్ది గొప్ప ఆర్థిక సహాయం చేద్దాం, రెస్పాన్సిబిలిటీ, అది మినిమం బాధ్యత కదా. ఇప్పుడు ఎక్కడో మీరు చూస్తే కొండ మీద ఎవరో చనిపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళి మోకరిల్లిచ్చి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోకరిల్లిచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పినారు. ఏది మన వైకుంఠ ఏకాదశి రోజు చనిపోతే ఆయనకేం బాధ్యత? ఆయన స్పాట్లోనూ లేరు, దాంట్లో ఆయన అధికారి కాదు, ఒక డిప్యూటీ సీఎం, ఆయనకేం పని? కానీ రెస్పాన్సిబిలిటీ. అలాగా నంజాల ఎస్పీ గారిని నేను అడగడానికి వెళ్ళాను, ఆయనతో ఫోన్లో మాట్లాడాను. నేను అక్కడికి వస్తున్నానని తెలుసుకుని కర్నూలు నుంచి ఆవిడ వచ్చి మేడం మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము, తెలంగాణ దిశ కేసులో మీ నిజాయితీ, మీ ఫైట్నెస్ చూసినాం, మీరు దయచేసి మా కేసు ఒప్పుకోవాలని. అదేంటి, అది అన్న చేతిలో ఉంది కదా కేసు, ఆయన చూస్తున్నారు కదా, పర్యవేక్షిస్తున్నారు కదా, ఇంకా మళ్ళీ నేను ఎలా తీసుకుంటాను, ఏదైనా అవసరమైతే నేను హెల్ప్ చేస్తానండి, ఇబ్బంది లేదని చెప్పినా. తర్వాత ఆవిడ పలుమార్లు హైకోర్టుకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ప్రయత్నించింది. అప్పుడు మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు ఆయన అపాయింట్మెంట్ కుదరదమ్మా, ఇబ్బంది అవుతుంది, లేదు, లేకపోతే ఆయన అందుబాటులో లేరనో ఇంకోటనో చెప్తున్నారు. కానీ దీనికి ముందు జరిగింది ఏంటంటే పాపం హోమ్ మినిస్టర్ గారిని పిలిపించి, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యర్ గారిని పిలిపించి కేసును దర్యాప్తు చేయండి, ఇది చాలా చాకచక్యంగా చెయ్యాలి, ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, మేము గతంలో ఇచ్చినటువంటి మాట దయచేసి అంటూ హోమ్ మినిస్టర్ గారిని ఆయన అడగడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కేసు పర్స్యూ చేస్తున్నారు, సిఐడి రవిశంకర్ గారి దగ్గర ఉంది. సో కేసు వాళ్ళు చూస్తున్నారు. ఈయనకి ఇంకా అంతకుమించి ఏం చేయగలడు అనేటటువంటి పరిస్థితి. నేను ఇంకేం చేయాలి అంటే, ఏం చేయాలో చెప్తే చేస్తాను అంటే కేసుని సిబిఐకి అప్పచెప్పాలి. గతంలో సిబిఐకి అప్పచెప్పినారే జగన్ గారి టైంలో, మళ్ళీ ఎందుకు వెనుతిరిగి వచ్చింది? సో ఇప్పుడు స్ట్రిక్ట్గా అప్పచెప్పాలి, దాని ప్రొసీజర్ ఏదో ఉంటుంది కదా, అది హోమ్ మినిస్టర్ డైరెక్షన్ ఇస్తుంది కదా, హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నారు కదా అన్న ఉద్దేశంతో ఆయన ఇంకా బహుశా మాట్లాడలేదు. మా బహుశా అంటే అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ కేసు మీద చూస్తాను పవన్ కళ్యాణ్ గారు కనీసం స్పందించలేదు అనేది అలా తల్లి చెప్పింది పార్వతి గారు. సార్ ఫస్టే స్పందించినారు, కాకపోతే ఆవిడకి రిజల్ట్, ఆమె అనుకున్న రిజల్ట్ రాలేదు సార్. స్పందించలేదని ఆమె చెప్పరు. పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడడానికి వైసీపీ వాళ్ళు 10 కోట్లు ఇచ్చినా ఆవిడ చెయ్యరు సార్. ఎందుకంటే ఆవిడతో నేను మాట్లాడినప్పుడు ఆవిడ నాకు చెప్పిన మాట, నన్ను చాలా మంది అమ్ముడుపోయావేమో పవన్ కళ్యాణ్ గారికి, ఆయన డబ్బులు ఇచ్చి కేసు నోరు నొక్కేశారేమో అంటున్నారు, ఆయన అలాంటి వ్యక్తి కాదు, అనవసరంగా నాకు నిందలు పడుతున్నాయి, ఆయనకి మాటలు పడుతున్నాయి, ఆయన ఎప్పుడు న్యాయ పోరాటంలో నా వెనకాలే ఉంటానన్నారు. సో ఆయనకి మాట వస్తుంది, అందుకనే నేను వైసీపీ వారు లేకపోతే ఇంకొకరు మీడియా ఛానల్స్ వచ్చినా నేను వాయిస్ ఇవ్వట్లేదు, రజనీ గారు నాకు న్యాయం చేయండి అంటూ నా దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి అండి. సో ఆ మూమెంట్ అలాంటిదండి. సో ఆయన చేయగలిగినంత వరకు న్యాయం చేస్తున్నారు. ఏదైనా చెయ్యాలన్నా ధైర్యంగా అది ఆయన మాత్రమే చేయగలరు, ఆ తల్లికి కూడా తెలుసు. ఇప్పుడైనా సిబిఐకి అప్పచెప్పారు, ఆ సిబిఐకి అప్పచెప్పింది మళ్ళీ వెనక్కి రాకుండా పూర్తి పర్యవేక్షణలో ఢిల్లీలో ఆయన వంతు పాత్రగా, ఆయన వంతు బాధ్యతగా అక్కడ అధికారులకు కూడా చెప్పి ఉన్నారు, తల్లి మీరు 4 మాటలన్నా మీరు బాధలో అన్నారు, తల్లి బిడ్డ చనిపోయిన బాధలో తల్లి ఏది మాట్లాడినా మీకు తెలుసు, గాంధారి శకుని పాచికల వల్లే కౌరవులందరినీ కోల్పోయినా సరే కృష్ణుడికి నీలాపనిందల్లాగా కృష్ణుడిని నిందించింది, శాపనార్థాలు పెట్టింది, అయినా సరే ఓర్పుగా ఉన్నాడు కృష్ణుడు. అలాంటి వ్యక్తి నా అన్నాన్ని భావిస్తున్నా, మీరు 4 మాటలన్నా అది కోపంలో అనింది కాదు, ఒక బాధలో వచ్చింది, మీకు న్యాయం కోసం పోరాడే ధోరణితో మీరు పడుతున్న పాటలవి. ఎనీవే మీకు న్యాయం దొరకాలి, న్యాయం జరగాలి, అది మా అన్న ద్వారా ఖచ్చితంగా జరుగుతుంది, చేయగలరని నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు జనసేన పార్టీలో మహిళా నాయకత్వం పెరిగిందా లేదంటే తగ్గిందంటారు? ఎమ్మెల్యేల సంఖ్య చూస్తే 1 ఎమ్మెల్యే ఉన్నారు మహిళ, నామినేటెడ్ పోస్టులో చూస్తే కూడా మహిళా శాతం చాలా తక్కువగా ఉంది. అదే కూటమి పార్టీలో కూడా కష్టపడినటువంటి జన సైనికులు చాలా మంది పదవులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఆఫ్ కోర్స్ సార్, ఇవన్నీ నిజంగానే ఎవరు బయటికి పోరు, మీరు ఎన్ని చెప్పినా ఎవరు బయటికి పోరు. బయటికి పోవడం అనేది అసంతృప్తిగా ఉన్నారు. కనీసం పార్టీలో కష్టపడిన వ్యక్తి గుర్తింపిస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికల ముందు చెప్పారు, వేరే మహిళలకు చాలా పులి అన్నారు, చాలా రకరకాలుగా చెప్పారు మీరు కష్టపడిన వాళ్ళకి. కనీసం ఈ రోజు కష్టపడిన వాళ్ళకి పదవులు లేకుండా అసంతృప్తితో ఉన్నారు సార్. 100% అధికారం వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక గుర్తింపు అనేది కోరుకుంటారు. గుర్తింపు పదవితోనే వస్తుందంటే 10 ఏళ్ళు ఏ పదవులు ప్రజలు కట్టకపోయినా అంటే పట్టం కట్టకపోయినా సరే
కట్టుబడి తను సంపాదించిన సొమ్మును కూడా ప్రజల పక్షాన నిలబెట్టి పవన కార్మికులకి, ఉద్దానం వారికి, లేకపోతే కౌలు రైతుల్లో చనిపోయిన వారికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా పంచిన వ్యక్తి నా అన్న సార్. ఈరోజు ఆల్చిప్పలో పడిన ప్రతి నీరు ముత్యమైపోదు సార్. ఆయన వేచి చూస్తున్నాడు, ఎవరు ముత్యాలు, ఎవరు ఆల్చిప్పల్లాగా బయటికి వెళ్ళిపోతారు, వానచనుకుల్లాగా మిగిలిపోతారని చూస్తున్నారు. ఎందుకంటే ఒక మనిషి క్రమశిక్షణ, ఓర్పుని ఆయన పరీక్షిస్తారు. ప్రజలు ఆయన్ని పరీక్షించకే కదా ఆయన పాస్ చేసి ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టింది. 10 ఏళ్ళు ఎదురు చూస్తున్నాడు, 2 సంవత్సరాలు 2 చోట్ల ఓడిపోయినారు, చాలా ఇబ్బందులు పడ్డాడు, అవమానాలు పడ్డారు, కుటుంబాన్ని లోటుకి లాగారు, అయినా సరే నిలబడ్డాడు. అలాగా అందరూ నిలబడాలి కదా సార్. ఇప్పుడు పదవులు రాలేదు వాస్తవమే, పని చేసిన వాడికి లేకపోతే గుర్తింపు లేదు. మరి ఆయన అంతకంటే ఎక్కువ పని చేసినాడు కదా, ఆయన ప్రజలు గుర్తించకపోయినా ఆయన పని చేశారా లేదా? సో మేము కూడా మా పార్టీ వారికి కూడా మేము చెప్తున్నాము, మీరు చూస్తే శ్రీకాళహస్తి చూస్తే కొట్టయ్య సాయికి మంచి పదవి వచ్చింది సార్. ఆన్ స్పాట్లో అతను అయితే అసలు నిజంగా ఏ పదవికి కూడా అప్లై చేయలే. అతను అడిగినాడు, అదేంటిది నాగబాబు గారి ముందు, నేను అప్లై చేయండి సాయి గారు, ఏదో ఒక దానికి పెట్టండి అంటే, పెట్టచ్చా మేడం, ఏమనుకుంటారు వాళ్ళు అన్నారు. నాగబాబు గారు అదేంటి సాయి బలవాడు పెట్టు అని నా ముందే అన్నారు సార్. అంటే పదవి అప్లై చేయడానికి కూడా అతను వెనుకంజ వేశాడు, ఏమనుకుంటారులే, ఆ అవకాశం ఉంటే వారే ఇస్తారులేని. అలాంటి వ్యక్తిని ఒక స్థాయిలో కూర్చోబెట్టి ఏ కానిస్టేబుల్ ఏ సిఐను అవమానించారో ఆ కానిస్టేబుల్ ఈరోజు నమస్కారం పెట్టాలి చైర్మన్ గారికి. అదే వ్యక్తి మీద మీ పార్టీకి సంబంధించినటువంటి మరో మహిళా నేత కొన్ని ఆరోపణలు కూడా చేశారు. నేను అక్రమ కేసులో ఇరుక్కోవడానికి గల కారణం ఈసాయి అని చెప్పి కూడా, ఎవరెవరు, వినూత కోట సంబంధించి ఆధారాలతో బయటపెడతాను త్వరలోనే అని చెప్పి, కష్టపడిన వాళ్ళకి పార్టీలో పదవులు లేకోకుండా సరే కేసులు రావడానికి కూడా కారణం సాయి అని చెప్పి కూడా ఆవిడ డైరెక్ట్ ప్రస్తుతం మాట్లాడారు. అవును సార్, ఆవిడ కేసులో ఇరుక్కున్నారు, ఓకే, ఆవిడ బాధపడుతున్నారు, ఆవిడకి రావాల్సిన పదవి ఏమో అదని. కానీ కొట్టే సాయి మాత్రం చాలా హానెస్ట్, నిజాయితీ పరుడు సార్. అతనితో ఎప్పుడు మేము మాట్లాడలేదు. బట్ ఆ మనిషి ఔన్నత్యం మేము చూసినాం. ఒకవేళ ఏమన్నా ఉంటే అంటే, ఒక పదవి ఒకరికి రాగానే ఇంకొకరికి కొంచెం ఈర్ష్య అసూయలు వచ్చేస్తుంటాయి. మేము అనుకుంటాము మాకు రావాల్సింది ఇంకొకరికి వచ్చినా సర్లేబ్బా, ఎవరికి వస్తే ఏమైంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పదవుల కోసం ఒకరితో ఒకరు వంతులు ఎందుకు, మందైతే మన దగ్గరికి వస్తుంది కదా. నేను ఎప్పుడో భగవద్గీత పుస్తకాలు తిరగమరగా చదివిస్తుంటాను సార్. దాంట్లో ఒకటే నేర్చుకోవాల్సింది ఏంటంటే కర్మ సిద్ధాంతం. నీదైతే నీ దగ్గరకు వస్తుంది, నీది కాకపోతే నువ్వు ఎంత వెంపర్లన్నా రాదని. సో నీ కష్టం నువ్వు పని చేయి, ఫలితాన్ని ఆశించకుండా కష్టపడని. కానీ మీరు చెప్తున్నారు పదవులు రాలేదండి, ఫలితాన్ని ఆశించకుండా కష్టపడమని కృష్ణుడు చెప్తున్నాడు, మా నాయకుడు చెప్తున్నాడు. మీరు ఆశించకండి, నేను ఇస్తాను, సమయం వచ్చింది, నేను ఇస్తాను, ప్రతి ఒక్కరిని నాయకులుగా తీర్చిదిద్దుతాను, నాకు కొంత సమయం ఇవ్వండి, మీరు నన్ను పరీక్షిస్తే నేను 10 ఏళ్ళు మీకోసం ఎదురు చూసినాను కదా, నా కోసం కూడా అలా చూడండి, ఎక్కడికి పోను, మీ చెయ్యి ఎప్పటికీ వదలను, నలుగురు మోసే వరకు ఈ పార్టీ ఎక్కడికి పోదు. అంటే నేనున్నంత వరకు, నన్ను నలుగురు మోసే వరకు ఈ పార్టీని నేను ఎక్కడికి వదిలిపోను, మీరు నన్ను నమ్మండి, సుదీర్ఘకాలం ప్రయాణం చేయాల్సిన వారి మనం అంటూ ఆయన చెప్పేవారు సార్. మేము కూడా చాలామంది పాపం మీరు చూసారు, రాయపాటి అరుణ గారు కానీ, కీర్తన గారు కానీ, శివపార్వతి గారు కానీ, మీకు తెలుసు చాలామంది పార్టీలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని పెడుతున్నారు. ఇంకా మేమన్నా హైకోర్టు అడ్వకేట్గా నా ప్రొఫెషన్ నేను చేసుకుంటూ టీవీ ఛానల్లో మాట్లాడుకుంటూ చాలా ప్రోగ్రామ్స్కి నేను కొన్నిటికి అటెండ్ కూడా కానండి. ఎందుకంటే నాకు చెప్పాను, నాకు కొంచెం టైం అనేది ఒకటి, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది సార్. నాకు హార్ట్లో పేస్ మేకర్ లాంటి ఒక బ్యాటరీ ఉంటుంది. నేను అందుకని ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేను, ఎక్కువ గట్టిగా మాట్లాడలేను, తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళలేను. నేను పార్టీలో జాయిన్ అయ్యే రోజే అన్న నాకు పదవి ఇద్దాం అనుకున్న రోజే నాతో మాట్లాడిన 40 నిమిషాల్లో అన్న నాకు ఇలాగా ఐసీడీ పేస్ మేకర్ సర్జరీ అయింది బెంగళూరులో, మెడికల్ బెంగళూరు వైట్ ఫీల్డ్ హాస్పిటల్లో, సత్యసాయి గారి హాస్పిటల్లో చేసినారు, మీకు ఇష్టమైతే పదవి ఇవ్వండి, నేను ఎంతవరకు చేయగలుగుతాను అంతవరకు చేస్తాను, అందుకే నా ఆరోగ్య పరిస్థితి ఇది కాబట్టి, కాళ్ళు లేనోడు పరిగెట్టమన్నా, కొట్టలేనోడిని సిక్సర్ కొట్టమన్నా కొట్టలేం కదా. సో అంటే లేదు తల్లి, మీ గొంతు గట్టిది, మీ చదువు గొప్పది, మీరు పని చేయండి, మీకు ఇష్టం అయితే అంటే ఖచ్చితంగా చేస్తాను, బట్ మళ్ళీ లోటుపాటు కూడా చెప్పాలి కదా. సో ఇందాక కూడా మీకు అందుకే అడుగుతుంది, ఇది పేస్ మేకర్ ఇటువైపు ఉంటుంది, మీరేమో మైక్ ఇటు పెట్టినారు, అందుకే నేను మైక్ పెట్టినప్పుడు కూడా ఆలోచించిన అది అయస్కాంతం అట్రాక్ట్ అవుతుంది వద్దన్నారు అనేసి ఇటువైపు, లేకపోతే ఇంకొంచెం కిందకి పెడదామా, ఎందుకంటే ఇది కొంచెం మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువ ఉంటుంది, అంతకుముందు పాత మైక్స్ లాగా కాదు. సో ఇటువంటి లిమిటెడ్ వర్క్ అండి. నేను అందులోనూ ధర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. ఈ భవానీ మాల వేసుకోవడం కానీ, దీక్షలో ఉండడం కానీ, భగవద్గీత చదవడం కానీ, గురువుల దగ్గర నుంచి మంత్రోపదేశం తీసుకోవడంలో కానీ, ఒక ధర్మ ప్రచారం ఆ వేలో వెళ్తున్నప్పుడు నాకు స్వాతంత్ర సమరయోధుల కంటే వివేకానందుల వారో లేకపోతే రామకృష్ణ పరమహంస లాంటి వారో గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమాల కోసం, స్వాతంత్రం కోసం పోరాడలే, ప్రతి ఒక్కరిని ధర్మంగా నిలబడమన్నాడు.
అతని ధర్మం అతను నిర్వహిస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి మరి మర్డర్ కేసులో సిఐ శంకరయ్య గారు నిజాయితీగా ఉంటే కేసు అయిపోను. పిఏ కృష్ణారెడ్డి గారు ఆయన ఉద్యోగ ధర్మం ఆయన నిజాయితీగా ఉంటే అయిపోను. అదే శంకర్ ఈ రోజున సీఎం గారు కూడా నోటీస్ పంపించారు. అవును సార్, సీఎం గారికి నోటీస్ పంపించినట్టు 1,45,00,000 డిఫార్మేషన్ ఇచ్చినారు. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు. అవసరమా? ఇప్పుడు రక్తం మడుగులతో పడుంటే కనీసం పంచనామా కూడా చేయకుండా బాడీని తరలించడం ఏంటి? 174 సస్పీషియస్ డెత్ కట్టకపోవడం ఏంటి? అసలు ఆ రూమ్ని కాదు సార్, ఆ ఇంటిని కదా గేట్ సీల్ చేయాలి. ఎందుకంటే వెంట్రుక కానీ, గోర్లు కానీ, ఇంకా బట్టలకు సంబంధించిన స్మెల్ కానీ, ఇవన్నీ కూడా డాగ్ స్క్వాడ్ వచ్చే వరకు సీజర్ ఐటమ్స్ అనమాట. అందులో అతను కీలక నేత, రాజకీయవేత్త. సో అట్లాంటి వ్యక్తికి ఇబ్బంది జరిగినప్పుడు వీళ్ళిద్దరు నిజాయితీ అంటే ఇద్దరు వారి ధర్మాన్ని నిర్వహించుంటే, ఫలితాన్ని ఆశించకుండా పనిచేసి ఉంటే, కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ఉంటే, కర్మ సిద్ధాంతం ఎందుకన్నానంటే వాడు చంపేస్తాడు అంటాడు. అరే నీకు చావు రాసి పెట్టుంటే వాడి చేతిలో పోతావు, మనం ఏం చేయగలం? నీకు చావు రాసి పెట్టి లేదనుకో, వాడు చంపాలనుకున్నా చంపలేడు, నీ ఆయుష్ ఉంటుంది ఇంకా. సో ఇంత ఇదిగా ధైర్యం చెయ్యాలి అంటే ధర్మాన్ని నమ్ముకోవాలి. సో దానికోసం నేను ఎప్పుడు భగవద్గీత గురించో లేకపోతే నా డిబేట్లో మధ్యలో కృష్ణుడి గురించో గీతోపదేశం గురించో పని చేయండి, ఫలితాన్ని కృష్ణుడికి వదిలేయండి, ఫలితాన్ని అది సార్. ఇప్పుడు కూడా మేము జన సైనికులకి కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాము, అన్న ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కష్టాన్ని గుర్తిస్తాడు. పదవులు రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం పక్క. ధర్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముకుందాం. ఆయన్ని 10 ఏళ్ళు మనం పరీక్షించాం, ఆయన మనల్ని ఎన్నేళ్ళు పరీక్షిస్తాడో వేచి చూద్దాం. నిరాయితీగా నిలబడదాం, ఆల్చిప్పలో నీటి చుక్కల్లా కాకుండా ముత్యాల్లాగా నిలబడి అన్నకు ఒక మంచి మాల కట్టడానికి మనం ఒక అవకాశం అవుదాం. సో దయచేసి పదవులు రాలేదని పార్టీలో లేనిపోని గొడవలు రేపకండి, మనం ఓర్పుగా ఉందాం. పదవి వచ్చిన వారితో పని చేయించుకుందాం. ఇప్పుడు ఎవరో ఒకరికి వచ్చింది పదవి, వాళ్ళతో పని చేయి. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉంది సార్, ఆవిడకి ఇచ్చినారు, రాయపాటి శైలజ గారికి ఇచ్చినారు. నేను వారంలో ఒక్కసారైనా కేసులు తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది చేయాలి, ఇదిగో ఇది లీగల్ సెక్షన్ ఇలా యాక్సెప్ట్ అమ్మా, ఇది ఇలా కట్టాలి, ఇదిగో చూడు అతను పిలిపించండి, అతను అమ్మాయిని వదిలేసి ఇంకొక పెళ్లి చేసేసుకున్నాడు, 497 అడల్టరీ గ్రౌండ్స్ పెట్టచ్చు, 494 బిగమే పెట్టచ్చు అని చేయండి అని చేయించుకుంటాం. మనకి రాలేదని బాధపడకూడదు, వచ్చిన వాళ్ళతో పని చేయించుకోవాలి. మనకు రావాల్సింది పని జరగడం ముఖ్యం. సైరన్ కార్లు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే వెళ్తే సరిపోతుందా సార్? ఎందుకు ఆ సైరన్ కార్లు? మన వెనకాల ఒక నిఘా ఉన్నట్టేగా, పర్మనెంట్ కాదు, మన వెనకాల ఒక నిఘా ఉన్నట్టే. ఇది శాశ్వతమైనది కాదు. ఈ రాజకీయ నాయకులు కూడా ఉద్యోగస్తుల్ని గౌరవించండి. మీరు 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు, వాళ్ళు 62 ఏళ్ళు పనిచేస్తారు. మీరు పెంచితే ఇంకా కూడా 65 ఏళ్ళు కూడా చేస్తారు. సో అటువంటి ఉద్యోగస్తుల్ని చులకనగా చూడటం. మొన్న కూడా అటవీ శాఖలో ఎవరి మీద దాడి చేసినారని వాళ్ళు ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చినారు. కొట్టింది కూడా ఎమ్మెల్యే కొట్టారు. అది వాళ్ళ అటవీ శాఖ మంత్రి గెట్టోళ్ళు. సరే, కానీ యాక్షన్ తీసుకోవాలి. మామూలుగా సెక్షన్ 353 ఐపీసీ కింద విధి నిర్వహణలో ఉండేటటువంటి ఉద్యోగస్తుల మీద దాడి చేస్తే నాన్ బెయిలబుల్ అఫెన్స్, అది ఎవరికైనా సరే. అలాంటి వాటిల్లో ఉపేక్షించకూడదు. ఎందుకంటే ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సరి లేకపోతే ఏ ప్రభుత్వానికైనా చిక్కులే. సో ఖచ్చితంగా మన విధులను మనం నిర్వహిద్దాం, మన ధర్మాన్ని మనం కాపాడదాం. పదవుల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం. గత ప్రభుత్వం చేసిన తప్పు అన్నీ బాగానే ఉన్నాయి, పథకాలు ఇచ్చినారు, కట్టడాలు కట్టినారు, కానీ అమరావతిని నేను ఉద్ధరించలేనని చేతులు ఎత్తేస్తున్నారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది అమరావతిని ఉద్ధరించగల విజనరీ గల వ్యక్తి. అది బాబు గారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. మీరు దయచేసి మీ చేతుల్లో అమరావతిని, ఢిల్లీని తలదన్నే రాజధానిలాగా మార్చండి. అందుకే మీ చేతిలో పట్టం కట్టాం. కొంత సమస్యలు తలెత్తుతున్నాయి, కొన్నిటిని భరిస్తున్నాం, కొన్నిటిని అధిగమిస్తున్నాం రాష్ట్ర అభివృద్ధి కోసం. మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీద ప్రజల్లో రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్ గురించి మీరు ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? అన్నీ నేర్చుకుంటున్నారండి, అన్నీ నేర్చుకుంటున్నారు, ధర్మ ప్రకారంగా వెళ్తున్నారు, కొన్ని ఓర్పుగా ఉంటున్నారు. ఓజీ సినిమా చూసినారు మీరు, ఆయన ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా ఆయన విశ్వరూపం చూపించినారు. కానీ రియల్గా ఆయన ఎంత ఓర్పుగా ఉంటున్నారు అనేది మాకు అడుగడుగున అర్థమవుతుంది. తనను తాను తగ్గించుకుంటూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. సో ప్రజల అంచనాలు ఇంతగా ఉన్నాయా అనడానికి ఒకటే ఒక సాక్ష్యం దేశ చరిత్ర అంటే దేశ పార్టీలు జనసేన వైపు చూస్తాయి అంటే ఏంటో అనుకున్నాం. వాక్శుద్ధి గల వ్యక్తి అండి. అంటే ఈరోజు 21కి 21 గెలిచింది మనమే. అన్ని రాష్ట్రాల్లో ఎన్నో పార్టీలు ఉంటాయి, 10% ఎవడు కొట్టలేదు. దానికి వైసీపీ కొత్త అర్థం చెప్తారు. 175 సీట్లు 21 పోటీ చేసి 100% స్ట్రైక్ ఎలా అవుద్ది అనేది వైసీపీ వాదన. అవును సార్, ఎన్ని నుంచుంటే అన్ని గెలవడం అనేది దాని ఉద్దేశం. మన నుంచుంది 21లో 10, 12, 13 అని అందరం అనుకున్నాం. కానీ 21కి 21 అంటే ప్రజలు అంచనాలని
అధిగమించి ఆయన నమ్మినారు. సో ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం గురుతర బాధ్యత నా మీద ఉంది, నేను దాన్ని కాపాడుకుంటాను అని కూడా ఆయన మాట ఇచ్చారు. ఆయన ఎంత వాక్శుద్ధి అంటే మీరు గమనించండి, 151 సీట్లు వచ్చిన వ్యక్తిని 2 చోట్ల ఓడిపోయిన ఒక వ్యక్తి, జగన్ నీకు 15 వస్తే ఎక్కువ జగన్ అన్న మాటకి మేము ఆశ్చర్యపోయినాం. ఎట్లా 151కి 140 వస్తాయా, 130 వస్తాయా, 70 వస్తాయా, 60 వస్తాయా అని కాకుండా ఏకంగా 15 వస్తే ఎక్కువ అంటే ఏకంగా 11 వచ్చినాయి. అంటే మేము ఎంతో మంత్రోపదేశంతో పెద్ద పెద్ద దీక్షలతో 45 రోజులు ఉపాసనతో మేమందరం చాలా ధ్యానంలో ఉంటుంటాం. మా గురువులు మాకు నేర్పించింది. మాకు వాక్శుద్ధి ఉంటుంది, మీరు ఎక్కడంటే అక్కడ ఏదంటే అది మాట్లాడకండి అమ్మా, వాక్శుద్ధి ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది అని చెప్పేవారు. ఆ వాక్శుద్ధితోనే నేను తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ కేసు గెలిచిన టైంలో సుప్రీంకోర్టులో ప్రెస్ మీట్ జరుగుతున్న టైంలో ఏబిఎన్ వెంకటకృష్ణ గారు నన్ను లైవ్లో అడిగిన ప్రశ్న, రజనీ గారు మొత్తానికి మీరు సాధించినారు అన్నారు. అంటే నేను అన్నాను, నేను సాధించడం కాదు సార్, ల్యాండ్ ఆర్డర్ సరిలేకపోతే ప్రభుత్వాలు కుప్పగూలిపోతాయి అన్నా. ఒక్క కేసుకే ప్రభుత్వాలు ఎందుకు కుప్పగోలుతాయండి? ఇక్కడ కేసీఆర్ గారు భగీరథ మిషన్ అన్ని నమ్మకాలు బాగున్నాయి ఇక్కడ వీళ్ళకండి. అయినా సరే ల్యాండ్ ఆర్డర్ సరిలేనప్పుడు, అమాయకుల్ని బలిస్తున్నప్పుడు, ఎవరో పెద్దవాళ్ళని దాచిపెట్టి పేదవాడికి ఒక న్యాయం పెద్దవాడికి న్యాయం చేసినప్పుడు ప్రజలు గమనిస్తున్నారు సార్. ల్యాండ్ ఆర్డర్ సరిలేకపోతే ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం కుప్పగూలిపోతుంది, ఓడిపోతుంది. అసలు ఎక్కడా లేని ప్రభుత్వం పెద్ద మీద తెర మీదకి వచ్చేస్తుంది అన్న. అలా ఎలా ఓడిపోతారండి అని అయిపోలా. కాంగ్రెస్ అసలు గాల్లో లేని పైకి వచ్చేస్తుందండి. మీరు అన్నటువంటి మిషన్ భగీరథలు కుప్పగూలిపోతాయి అంటే ఆశ్చర్యపోయారు. నేను ఈ మధ్య 2-3 లైవ్లో కూడా ఆయనతో చెప్పా, వెంకటకృష్ణ గారు గుర్తుందా? నేను గుర్తొచ్చిందండి అన్నారు. అంటే అక్కడ ఏంటంటే ఇది జరగదు, నిజం వండర్ అనమాట. కాంగ్రెస్ అంత సీను అక్కడ ఉండే అవకాశం లేకపోవచ్చు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళందరూ ఒక పెద్ద యంగ్స్టర్స్. అందులోనూ చాలా చాలా పథకాలు, మిషన్ భగీరథ పోర్టల్ అవి ఇవే చాలా పెట్టారు, ధరణి పోర్టల్. అంత అసలు వస్తుందని అనుకోరు, కాంగ్రెస్ వస్తుందని అనుకోరు, కేసీఆర్ గారు ఓడిపోతారని అనుకోరు. కానీ మనకెందుకు అనాలనిపించింది, అంత ఇబ్బంది పెట్టినారే, ల్యాండ్ ఆర్డర్ని అమ్మాయికుల్ని బలి చేసినారే. ఇప్పుడు ఇలాంటప్పుడు పడిపోతుంది సార్ ప్రభుత్వం, మీరు ఊహించని వ్యక్తులు తెర మీదకి వస్తారు, మీరు ఆలోచించండి అంటే, మీరు ఆలోచన కరెక్ట్ ఏమో కానీ అదంతా జరిగే అవకాశాలు ఉండవు రజనీ గారు, మీ కేసు వరకు మీరు సక్సెస్ సాధించినారని క్లోజ్ చేసినారు. సో అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు 151 వచ్చిన వ్యక్తి నువ్వు 15 వస్తే ఎక్కువ అంటే ఆశ్చర్యపోయినావు. అట్లెట్లా వస్తుంది అన్న 15 అనుకున్నాం, ఇలా చూస్తే 11 వచ్చింది. అప్పుడు అనుకున్నాం. తర్వాత కాంగ్రెస్కి అక్కడ ఆయన అప్పుడు ఉన్న టైంలో గొడవలకి కాంగ్రెస్ని రాష్ట్రంలో అడుగు కూడా పెట్టనివ్వనన్నారు. కొంతమంది మోకరిల్లు ఇస్తారంటారు. ఇవన్నీ కూడా 1 by 1 నెరవేరినయేమో అనుకుంటాం. ఎందుకంటే వాక్శుద్ధి గల వ్యక్తి నోటి మాటతో కొన్ని జరుగుతాయి అంటారు చూడండి, అటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే చాతుర్మాస దీక్ష చేస్తారు, మహాయజ్ఞాలు చేస్తారు, వీరభద్రస్వామి పూజలు చేస్తారు. సో ఇవంతా హైలీ డివోషనల్కి వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది సార్. మేమంతా కష్టపడి పవర్ జనరేట్ చేసుకుని మంత్రులు. ఆయన ఓవరాల్గా అంటే ఒక మనిషి పుట్టుకతోనే గొప్ప వ్యక్తి అంటారు చూడండి, అలా అని మేము భావిస్తాం సార్. కాకపోతే ప్రజలు వారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటూ రాష్ట్ర పురోగతి తీసుకువెళ్తూ చంద్రబాబు గారి ఔన్నత్యంలో అమరావతిని తీర్చిదిద్దాలన్నటువంటి ఆయన దృఢమైన సంకల్పాన్ని, చిన్న చిన్న తప్పిదాలు టీడీపీ వారు చేస్తున్నవి కానీ, జనసేన వారు చేస్తున్నవి కానీ బీటలు పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అధినాయకుల మీద ఉంది సార్. చాలా కేర్ఫుల్గా ఉండాలి. 15 ఏళ్ళు కలిసి ఉంటే కానీ అమరావతి మనం తీర్చిదిద్దలేము. ఈ 15 ఏళ్ళు కలిసి ఉండడం అనేది చాలా కత్తి మీద సాన్ లాంటిది. దీన్ని కాపాడుకుంటూ కార్యకర్తలకి కోపాలు రానివ్వకుండా, కార్యకర్తల సమస్యలను, ఇబ్బందులను తెలుసుకుంటూ వాళ్ళని కలుపుకొని వెళ్తుంటేనే ఇది సాధ్యం అవుతుంది అని నా ఉద్దేశం. మేడం, గత గవర్నమెంట్లో ఉద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు. దానిలో భాగంగా గవర్నమెంట్ మార్పు కోసం ట్రై చేశారు, మార్పు వచ్చింది. కానీ ఈ రోజున అధికారంకి వచ్చిన ఈ 14 నెలల్లో కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. ఉద్యోగులంతా కూడా అసంతృప్తిలో ఉన్నారు. మాకు డిఎల్ రాలేదు, గవర్నమెంట్ మాకు ఎంతో ఇబ్బంది పెడుతుందని చెప్పంటారు. ఎలా స్పందిస్తారు మీరు? గవర్నమెంట్ ఇటు ప్రజల్ని, ఇటు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని అందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. ప్రజెంట్ అయితే పథకాల వల్ల, సూపర్ 6 వల్ల ప్రజలు సాటిస్ఫైడ్గా ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ 15 నెలల్లోనే ప్రజలు అసంతృప్తి పెరిగిందని వైసీపీ చెప్పొద్దు, మీరేమో సాటిస్ఫైగా ఉన్నది. మీరు సాక్షి ఎక్కువ చూస్తుంటారా? అలా ఏం కాదు, అప్పుడప్పుడు అన్ని ఛానల్స్ చూడండి. అన్ని ఛానల్ చూస్తాం, మాకు ఒక ఛానల్ అదే మీరు అన్ని చూడండి. ఎందుకంటే అందరితో మాట్లాడి మీరు వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు అలా అంటారు. సరే, ఓకే, డన్. ప్రజలతో మమేకం అయితేనే ప్రభుత్వాలు నిలబడతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపులే జగన్ గారు. ప్రజలతో మమేకం అవ్వకపోయినా, ఇబ్బందులు జరిగినా ఇలాగే కుదేస్తారు. సో కూటమి కూడా చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల మనసుని, మన్ననని గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఇది. ప్రజలే అంతిమ తీర్పులు, ప్రజలే రాజులు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. సో మీరు అన్నట్టుగా ప్రజలు అసంతృప్తిగా ఉంటే ఇబ్బంది.
ప్రజల అసంతృప్తిని సంతృప్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది మీడియాలో చూసినంత తేలిక కాదు. ఎంతవరకు నిజమో వాస్తవాలు ఉన్నాయో, ఇప్పుడు స్త్రీశక్తి ఇవన్నీ వరకు కొంతమంది లేడీస్ పర్లేదు సాటిస్ఫైడ్ ఉంటున్నాం, ఇంకా కూడా సాటిస్ఫై చేస్తారు. ఇంకా ఒక 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది కాబట్టి. సో మోరోవర్ అందరి ఆలోచనలు, అందరి ఆశలు, ఆశయాలని ఆయన సంకల్పించుకొని నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. మీరు న్యాయవాదిగా ఉన్నారు, గతానికి ఇప్పుడు పోలిస్తే మహిళలకి రక్షణ ఎలా ఉంది, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో? అంతకుముందు దిశ యాప్ ఇచ్చేవాళ్ళండి. ఆ యాప్లో పాప మమ్మల్ని ఎవరినైనా రేప్ చేయబోయినా, మమ్మల్ని ఎవరైనా చంపపోయినా ఇమీడియట్గా ఫోన్ ఆన్ చేసి, లాక్ ఓపెన్ చేసి, మొబైల్ డేటా ఆన్ చేసి, యాప్ ఆన్ చేస్తే ఈలో పోలీసులు వస్తారు. సో అది దిశ యాప్. ఎందుకు పెడతారో మాకు తెలియదు, బైజూస్ యాప్ లాగా ఉంటుంది. సో దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు, రంగులు మార్చి పేర్లు మారిస్తే రక్షణ పెరిగిద్దా అండి? ఏం చెప్తారు కథలు, ఎవరికి చెప్తారు కథలు అన్న పరిస్థితి అయింది. సో ఎనీవే, ఎప్పుడు ఆడబిడ్డలకి రక్షణ అంటే ఆడబిడ్డలు సెల్ఫ్ డిఫెన్స్ పెంచుకోవాలి. సో గతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. మనము అర్థం చేసుకునే దాన్ని బట్టే మారుతుంటుంది. ఇప్పుడు ఆడబిడ్డలకి ఇంకా రక్షణ పెరిగింది. హోమ్ మినిస్టర్ అనిత గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు కూడా అన్ని రకాలుగా ప్రజలకి అంటే ఆడబిడ్డలకి రక్షణ కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఆడబిడ్డలకు కూడా వెళ్ళే కాలేజీల్లో ఒక కరాటీ లాంటిదో, లేకపోతే కర్రసాము లాంటిదో, పిక్ బాక్సింగ్ లాంటిదో, ఇవన్నీ కూడా వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద క్లాస్ అవ్వాలి. 6th 7th 8th నుంచి ఉండాలి అనేది నేను భావిస్తున్నాను. ఎనీవే, గతం కంటే మెరుగ్గానే ఉందని చెప్పాలి. ఏదైనా లోటుపాట్లు ఉన్నా రెక్టిఫై చేసుకుంటుంటారు. ఇబ్బంది ఏమి ఉండదండి, బెటర్గానే ఉందని భావిస్తాం. ఇప్పుడు గతానికి ఇప్పుడు రాష్ట్రంలో మార్పులు వచ్చినాయి అంటారు అభివృద్ధి పరంగా చూస్తే? అంటే కొన్ని పోలవరం అవన్నీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు అమరావతి రాజధాని, పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళతో మనం మాట్లాడడం, కంపెనీలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడడం, ఈ 5 ఏళ్లలో కూడా కంపెనీల ఆవిర్భావం జరగడం. ముందు మన రాజధాని కట్టుకుంటే తర్వాత ఏమన్నా మాట్లాడుకోవచ్చండి. ఫస్ట్ ఇంటికి గడప వేస్తేనే కదా తర్వాత ఇంట్లోకి వెళ్ళి కట్టడాలు ఏమన్నా కడతారు. ముందు గడప వేసుకుందాం. మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఒక ట్రెండింగ్లో ఉంది. ఎవరైతే వైసీపీలో ఉన్నప్పుడు ఎవరైతే అన్యాయాలు చేశారో, ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లు రాస్తుందని చెప్పి లోకేష్ గారు చెప్పారు. దాంతో పాటుగా వైసీపీ ఇప్పుడు కొత్తగా డిజిటల్ బుక్ అనేది లాంచ్ చేశారు. ఎవరైతే కూటమి నాయకులు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను కానీ, మా నాయకులను కానీ, ప్రతి ఒక్కళ్ళ పేరు ఇందులో నమోదు అవుద్ది. రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని న్యాయస్థానం ముందు నుంచోబెడతామంటారు. చట్ట సముదాయాలు అవుతున్నా తీసుకొస్తామని జగన్ చెప్తారు. నిజంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంకి వస్తారా? ఏం చెప్తారు ఈ రెడ్ బుక్, డిజిటల్ బుక్ అనేది? అవును సార్, రెడ్ బుక్ ని టీడీపీ వాళ్ళకంటే అంటే ఆయన ఒకసారి చెప్పి వదిలేస్తే వీళ్ళు 10 సార్లు కలవరుస్తున్నారు. ఈ డిజిటల్ యాప్ అన్నారు చూడండి, ఇది అంటే వైసీపీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళు ఎక్కువ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ, ఎందుకంటే దీంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, మన పేరు ఏమైనా రాసినారా అని. సో తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోడు ధైర్యంగా ఉంటాడు. సో ఏది జరిగినా తప్పు చేసిన వాళ్ళు భయపడినప్పుడు వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు. సో మ్యాక్సిమం డిజిటల్ యాప్లో ఒక రీజన్ రాసినాడు అనుకో, అలా ఎలా రాస్తారు, నేను కరెక్ట్గానే చేసినాక నా పేరు ఎందుకు పొందుపరిచినారు, అమ్మో నన్ను రేపెట్టు ట్రాన్స్ఫర్ వేస్తారు అని ఓ భయం ఉంటుంది అనేసి వాళ్ళ ఉద్దేశం సార్. సో మోరోవర్ ఎవరూ తప్పు చేయకుండా ధర్మంగా ఉండాలని కోరుకుంటూ, తర్వాత ఈ యాప్లు లేకపోతే ఈ పుస్తకాలు ఇవన్నీ సెకండరీ థింగ్స్. మనము మన ధర్మాన్ని అంటే మన ఉద్యోగ ధర్మాన్ని, మన వృత్తి ధర్మాన్ని, మన సొసైటీలో ఒక మానవుడుగా, ఒక రక్షకుడుగా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు మన బాధ్యతలు, గురుతర బాధ్యతలు నిర్వహిస్తే ఈ యాప్ల్లో ఎక్కడ మనం ఉండం. అంటే మీరు అనుకుంటున్నట్ట నేరగాళ్ళ యాప్లో కానీ, రెడ్ బుక్లో కానీ మనం ఉండం. మన పని మనం చేస్తున్నప్పుడు మనల్ని ఎవరు మనల్ని నిర్బంధిస్తారు? ఒకవేళ వాళ్ళు నిర్బంధించినా దాన్ని అధిగమించవచ్చు, మనం తప్పులేదు. సో ఖచ్చితంగా ఈ యాప్లు ఇవన్నీ కూడా జనాల్ని రేకెత్తించడానికి, లేకపోతే అధికారులని పని చేయనీయకుండా భయపెట్టించడానికి. ఇప్పుడు అధికారి ధైర్యంగా ఓ పని చేయాలంటే ఈ పని చేస్తే మళ్ళీ జగన్ గారు ఏమనుకుంటారో, ఆయన బుక్లో నా పేరు రాస్తారు, ఆయన యాప్లో నా పేరు పెడతారు, భయపడాల్సిన పని లేదు. అధికారులకు చెప్తున్నాం, మీరు ధైర్యంగా నిజాయితీగా చేస్తే అది తప్పు కాదు, నిజమే మేడం, అది ధర్మం, అది చెయ్యాలి మేడం అంటే చేయండి. అది అధర్మం అనుకోండి, ఆలోచించండి. అది ఎవరు చెప్పినా, మీ ఎమ్మెల్యే చెప్పినా, మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు చెప్పినా, వదిలే పెద్ద రిస్క్ అవుతుంది వాటిలో తలకాయ నొప్పినా అయిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అధికారులు ఆగిపోయి ఉంటే ఆ ప్రభుత్వాలు ఇప్పుడు మారిండేవి కాదు. సో ఇప్పుడు కూడా అధికారులకు ఒకటే చెప్తున్నాం, తప్పు ఒప్పు, మంచి చెడు, ధర్మం అధర్మం, దీని ప్రకారం వెళ్ళండి. మీరు రెడ్ బుక్లోనూ ఉండరు, ఈ యాప్ల్లోనూ ఉండరు నేను భావిస్తున్నాను సార్. మేడం, గతంలో రాష్ట్రం విధ్వంస పరిపాలన అన్నారు, విధ్వంస వైపు నడిచిందని చెప్పన్నారు. ఇప్పుడు ఏమన్నా రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుందంటారు, అదే కొనసాగుతుంది? సార్, అభివృద్ధి వైపే వెళ్ళాలని కాంక్షిస్తున్నాం, అభివృద్ధి వైపే వెళ్తుందని భావిస్తున్నాం. అభివృద్ధి చేయగల సమర్థుడైనటువంటి వ్యక్తికే పగ్గాలు మేము అప్పచెప్పినాం.
సో ఖచ్చితంగా ఒక విజనరీ గల వ్యక్తి 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ముందే రాజధాని కట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి కట్టడం చేతగాని వాటిని పుల్లలు పెట్టకండి. మీ వ్యాపారం చేసుకోండి. సాక్షి పేపర్ అమ్ముకోండి, భారతీయ సిమెంట్ అమ్ముకోండి. మీకు అది వచ్చు, అది చెయ్యండి. అవతలోడికి ఏదైతే సహాయ దృక్పథం ఉంటుంది, పోరాడదు, ఆయన పని ఆయన చేస్తున్నాడు, మీ పని మీరు చేయండి. విజనరీ ఉన్న వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు కదా, కంపెనీలు తెస్తున్నాడు కదా, ఆయన పని ఆయన చేయనివ్వండి. ఎందుకు మధ్యలో పొలాలు పెడతారు? నువ్వు చేయగలవా? నువ్వు వ్యాపారస్తుడు కదా, నీ వల్ల ఇద్దా? ఈరోజు మేము కూడా ముఖ్యమంత్రి మా నాయకుడు కావాలనుకుంటాం. పోరాడే పటిమగల వ్యక్తి, సేవా దృక్పథం వల్ల వ్యక్తి, సహాయం చేయగల వ్యక్తి, ఎంతైనా పనికి నిలబడేగల వ్యక్తి ఈరోజు పరిపాలన చేయడానికి విజనరీ ఉండాలి. ఆయన విజనరీ ఆయనకు ఉంది. ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను. ముందు ఆయన పరిపాలన చేయనివ్వండి. ఆయన రాజకీయ దురంధరుడు. 4 దశాబ్దాల నుంచి ఆయన పార్టీలో ఉన్నాడు. ఆయనకి ఏది చేయాలో అవసరం తెలుసు. సైబర్ టవర్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఎవరు చేసే పని వారు చేస్తే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. ఊరికే పుల్లలు పెడితే రాజధాని డెవలప్ అవుతుంది సార్. చిన్న చిన్న ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉన్నా వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు ఈ పుల్లలు పెట్టే పని అవతలోడు మానుకోవాలి. 15 ఏళ్ళు టైం ఇవ్వండి, ఆయన రాజధాని కడతాడు. కట్టాక మనందరం, మన బిడ్డలు, మన భవిష్యత్తు ఇక్కడే ఉంది కదా, ఎందుకు పుల్లలు పెడితే వచ్చిద్దా? సరే, కూటమిని విభిన్నం చేసి పుల్లలు పెడతారు, మీరు కడతారు రాజధాని, మీ వల్ల ఇద్దరు రాదు కదా, కట్టలేరు కదా, కట్టలేమనే కదా 5 ఏళ్ళు చేతులు ఎత్తేసి పిచ్చితమ్మ మొక్కలు మొలిపించింది. ఇప్పుడు ఏడవడం చేతగానప్పుడు ఎందుకు అవతల మీద పడి ఏడవడం అంటారు చూడండి, అది సామెతలాగా. అంటే ఈ రాజధానికి సంబంధించి కూడా మొన్న వైసీపీ యూటర్న్ తీసుకుంటూ మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి. నెక్స్ట్ అధికారం వచ్చిన తర్వాత అమరావతి నుంచి పరిపాలన చేస్తా ఉంటారు. అంతకుముందు వైజాగ్ అన్నాడు, ఇప్పుడు అమరావతి అన్నాడు. గెలిచే ముందు వరకు అయితే నేను ఇక్కడ ఇల్లు కడుతున్నాను, ఇదే నా ఇల్లు అన్నాడు. తర్వాత అదేమో ఋషికొండ దగ్గర ఇల్లు అంటారు. గంటకు ఒక మాట వద్దు సార్. ప్రజల ప్రాణాలు, ప్రజల ఆశలు, ప్రజల ఆశయాల్ని పణంగా పెట్టి మీకు ఓట్లు వేస్తే మీ ఇష్టం వచ్చినట్టు చిల్ల పెంకులు పిల్లల్ని మార్చినట్టు గంటకు ఒక చాట మారుస్తుంటే చీదర పడుతుంది రాజకీయం. కట్టండి, కడతామన్నారుగా, భూములు ఇచ్చిన వాళ్ళు గుండెలు పగిలిపోతున్నాయి. ప్రభుత్వాలు మారితే మళ్ళీ మా పరిస్థితులు ఏంటి, మా బతుకులు ఏంటని. సో దయచేసి ముందు అమరావతిని ఉద్ధరించనివ్వండి. మీరందరూ చూస్తూ ఉండండి. ఆయన కట్టాడుగా సైబర్ టవర్స్, కేసీఆర్ గారికి తెలియదా? ఆయన వెనకాలేగా తిరిగింది చంద్రబాబు గారి ప్రభుత్వంలో. తర్వాత ఇప్పుడు వచ్చేదో పనులు వసూలు చేసుకుంటున్నాడు, కట్టడాలు ఆయన కడితే. సో ఒకటి సార్, ఈరోజు తాజ్మహల్ కట్టినటువంటి షాజహాన్ కూడా కిటికీ కన్నాల నుంచి చూసుకున్న పరిస్థితి. అంటే మనం కట్టేసినాం ఏది, అక్కడెక్కడో ఋషికొండ ప్యాలెస్ లేకపోతే పులివెందుల మెడికల్ కాలేజ్, దాన్ని పూర్తవనివ్వండి, దానికి టెక్నికల్ రానివ్వండి, టెక్నాలజీ పెరగనివ్వండి. మనకు తెలుసు కదా టెక్నాలజీ ఆయన వల్లే సాధ్యం అవుతుందని మోడీ గారు ఒప్పుకున్నారు కదా సార్. 3 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలెక్టర్లు పంపించి ఆయన విజనరీ తెలుసుకోవాలనుకున్నాను, అది చిక్కని విజనరీ అని. మన ఎవరికి చిక్కడు దొరకడు సినిమాలాగా చిక్కదు. ఆయన మైండ్లోనే ఉంటుంది. రజనీకాంత్ లాంటి వారు కూడా ఆయన విజనరీని మెచ్చుకున్నారు. ఒకరిలో ఉండే గుణం అది. ఆ గుణాన్ని ఇప్పుడు మనకు అవసరమైన దాన్ని వాడుకుంటే మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. ఆయన వయసు ఎంత, 75 ఏళ్ళు. ఇంకా కూడా రాష్ట్రం కోసం కష్టపడుతుంటే, ఆ విదేశాలకు వెళ్ళి కంపెనీలు తెస్తుంటే ఆ కంపెనీలు రానివ్వకుండా అడ్డుపొళ్ళలేసి మళ్ళీ నేను వస్తాను, మీరు ఎలా కాంట్రాక్ట్ ఇస్తారో చూస్తాను, ఎలా టెండర్ ప్రకటిస్తారో చూస్తాను, ఎన్ని బెదిరింపులు, ఎవరు వస్తారో చూస్తాను. సరే సార్, ఇప్పుడు మేమేమంటున్నాం అంటే సార్, మేము జగన్ గారిని కూడా తప్పను, కానీ విజనరీ ఆయన వద్ద ఉంది. ఆయన ఎలా కట్టినాడు హైదరాబాద్ని, కట్టే అవకాశం ఇవ్వనివ్వండి. అది మీకో మాకో మా పవన్ కళ్యాణ్ గారికో తెలీదు, తెలిసిన వ్యక్తిని పని చేయనివ్వండి. మేడం, ఇప్పుడు సింగిల్ మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక నిజాయితీకి నిలువుటద్దామండి. కష్టపడడానికి, తనను తాను తగ్గించుకొని రాష్ట్ర అభివృద్ధిని ముందు తీసుకెళ్ళడానికి, తన పార్టీని పణంగా పెట్టి రాష్ట్ర అభివృద్ధికి పూనుకున్నటువంటి ఒక నిజమైన నాయకుడు, ఒక యోధుడు అండి. ఎవరు తన కుటుంబాన్ని పణంగా పెట్టి ఎవరు ఏమి చేయరు, కానీ అటువంటి కుటుంబం లాంటి పార్టీని పణంగా పెట్టి రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, దాంతోపాటు పార్టీలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎన్నొచ్చినా వాటన్నిటినీ దాటుకుంటూ, వాళ్ళందరినీ కలుపుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ఒక నాయకుడు ఎంత కష్టపడుతున్నాడో, ఎంత నలిగిపోతున్నాడో మాకు అర్థమవుతుందండి. పదవుల కోసమో, పెత్తనాల కోసమో, ప్రయారిటీ కోసమో పాకులాడుతున్న ప్రతి వ్యక్తిని ఆయన సమర్థించుకుంటూ, కలుపుకుంటూ పైకి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఆయన నలిగిపోతున్నాడు అనేది వాస్తవం సార్. వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను జనసేన వారికి ఒకటే చెప్తున్నాను, అన్నని ఆయన పని ఆయన చేసుకునివ్వండి. ఓడిపోయినప్పుడే ఆయన చెయ్యొదిలి మనం పోనివారం. ఆయన గెలిచినప్పుడు ఆయనలో వంకలెంచుతామా? ఎంత కష్టపడి ఈరోజు డోలీ కట్టుకునే రోడ్లు వేపించి దాంట్లో ప్రయాణించగల సౌకర్యం కల్పిస్తున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు. కుక్కి ఎన్నికలు మనం అడిగితే వస్తాయా?
ఇన్ని శాఖలు దశాబ్దాలు, 4 దశాబ్దాలు, 10 దశాబ్దాల నుంచి జరుగుతున్నారు కదా. ఎవరి వల్ల ఆయన సాధ్యమైందో మన నాయకుడు చేయగలిగాడు. ఇంకా చెయ్యాలనుకుంటున్నాడు, చెయ్యాలన్న తపనతో ఉన్నాడు. దయచేసి మనం చేసేవాడికి పుల్లలు పెట్టదు, చేసేవారికి పోలికలు పోల్చొద్దు. ఆయన పని ఆయన చేయనివ్వండి. ఇక పదవులు అంటారా, 10 ఏళ్ళు మన కోసం ఎదురు చూశాడు, మనలో మార్పు కోసం ప్రయత్నించాడు. మనం పదవులు ఇవ్వకపోయినా మనల్ని వదిలిపోలేదు మన అన్న. ఈరోజు పదవులు ఇవ్వలేదని మనం వదిలేస్తామా? మన అన్న గొప్పోడు, మన అన్న నిజాయితీపరుడు, మన అన్న డబ్బులు దాచుకోడు. ఈరోజు ఓజీలో వచ్చిన కలెక్షన్ కూడా మనకే పేర్లు మార్చి మన ముఖానే పెడతారు. ఎందుకంటే లేకపోతే కౌలు రైతులు అంటారు, లేకపోతే సైనికులు అంటారు. ఏదైనా కానీ ఒక మంచి నిజాయితీ గల వ్యక్తి అండి. ఆయన గొప్ప రాజు అవుతాడో మాకు తెలియదు, కానీ ఒక నిజాయితీ గల సైన్యానండి. ఈ సైన్యాన్ని ఎప్పుడు చేయొదళ్ళు. దయచేసి అందరికీ అవకాశాలు వస్తాయి. అవకాశం వచ్చే వరకు ఎదురు చూడండి. ఖచ్చితమైన అవకాశాన్ని పట్టగడతాడు. ఒక్కొక్కరిని నాయకుడిగా తీర్చిదిద్దుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? చంద్రబాబు గారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఒక మంచి పరిపాలనా విభాగంలో కలిగిన వాడు, రాజకీయ దురంధరుడు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలంటే అది ఆయన వల్ల మాత్రమే సాధ్యం, ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదు. నాట్ ఎట్ ఆల్ అండి. ఆయన బాగుండాలి. ఆయన బాగుంటే రాష్ట్రం మొత్తం బాగుంటుంది. ఆయన బాగుంటే రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. మళ్ళీ అమరావతిలో పూలు పూపించాలన్నా, రాష్ట్రం ఢిల్లీని తలదని రాజధానిగా కావాలన్నా కేవలం ఒకే ఒక్క వ్యక్తి బాబు గారు సార్. ఆయన బాగుంటే రాష్ట్రం మొత్తం బాగున్నట్టే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు సార్. నారా లోకేష్ గారు ఏం చెప్తారు? నారా లోకేష్ గారు తాతగారి బాటలో, తండ్రి గారి బాటలో, అల్లుడు గారి అంటే మామగారు ఉంటారు కదా, మామగారు. సో బాలకృష్ణ గారి బాటలో వెళ్తుంటారు. ఆయన ఏంటంటే గట్టి పట్టుదలని భావిస్తాను సార్. ఎందుకంటే మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ ఎవరు గెలిచింది లేదు. ఎందుకంటే ఈజీ గెలుస్తుంది. మా గుంటూరు, విజయవాడ మీకు తెలుసు, గుంటూరు వెస్ట్ ఎప్పుడు అక్కడ ఎవరి నుంచున్నా ఈజీగా గెలుస్తారు. అది టీడీపీకి అడ్డ. ఇక్కడ నుంచో పోయా అంటే లేదు నేను అక్కడే నుంచి ఉంటాను, ఓడిపోయిన చోట గెలుస్తాను, గెలిచి నేనేంటో నిరూపిస్తానంటూ తాతకి తగ్గ మనవడులాగా కష్టపడ్డాడు సార్. సో గట్టి ఔన్నత్యంతో పని చేయాలని మేము కోరుకుంటున్నాను. తర్వాత వాళ్ళ అమ్మగారు అంటే చాలా అభిమానం. మహిళలకి మంచి గౌరవం ఇస్తారు. మా అమ్మ అల్లుళ్ళు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. చేయనివ్వండి. మేడం, ఫైనల్గా చెప్పండి, వైసీపీ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపడే ప్రధాన కారణం ఏంటంటారు? అంత ఘోర ఓటమికి. అమరావతి రాజధానిని ఉద్ధరిస్తానని చెప్పి ఉద్ధరించకపోవడం, రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయడం, లేకపోతే పథకాలు చాలా గొప్పగానే ఇచ్చినారు సార్. బటన్ నొక్కుతూ పథకాలు ఇచ్చినారు. చాలామంది పల్లెటూరులో అయితే ఇప్పటికీ మేము ఎంత చెప్పినా సరే వాళ్ళందరూ జగన్ గారి బాటలోనే ఉంటుంటారు. మా దాంట్లోకి ఎంత టిప్పినా రారు వాళ్ళు. ఏంటో మాకు పథకం ఇచ్చినారు. అభివృద్ధి ఎవరో కొంతమందికే కదా, పథకాలు అందరికీ కదా అన్న ఉద్దేశంతో ఉన్నారు. సో ఆ అభివృద్ధి కూడా ఆయన చేసి ఉంటే కొంత లెక్క జనాలకు అర్థమై ఉండేదేమో. ఎందుకంటే అమరావతిని నేను చేయను, 3 ముక్కలు, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి అంటూ పోనీ అదే మాట ముందు ఉంటే ఎన్నికలు అంటే ఒక మాట మీద స్టాండ్ అయి ఉండేవారు. మనం చేయలేము, ఇది అమరావతి కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అంత భూమి ఎందుకనే మనకి 2014-19 నుంచి బయటకు వచ్చేసింది. కానీ ఈయన మాత్రం 33,000 ఎకరాలు డెవలప్ చేస్తాను, ఇంకా గొప్పగా చేస్తానని మాట ఇచ్చి మాట తప్పారు. జగన్ గారి కంటే ఒక కొటేషన్ ఏదో ఉంటుంది కదా, మాట తప్పడు మెడ తప్పడు. అది ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఆయన ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. సో పథకాలు నెంబర్ 1, సచివాలయం నెంబర్ 1 కొన్నిట్లో ఉన్నారు. బట్ అమరావతిని డెవలప్ చేయకపోవడం. ఎందుకంటే అమరావతి ఏరియా కూడా, తాడికొండ ఏరియా కూడా ఆయన్నే గెలిపించినారు. ఏం ఉద్ధరిస్తాడో చూద్దాం, ఉద్ధరిస్తాను అన్నాడు కదా, రాజన్న బిడ్డ కదా అని. అది నిరూపించుకోలేకపోవడం వల్ల ఆయనకి మైనస్ అయిందని నేను భావిస్తున్నాను సార్. భవిష్యత్తులో కన్నా రజనీ గారిని మంచి స్థాయిలో చూడొచ్చు అంటారు. గతంలో కష్టపడ్డారు, ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా మళ్ళీ డిబేట్లో ఫైట్ చేస్తున్నారు, పార్టీ పరంగా ఒక వాయిస్ వినిపిస్తున్నారు. ఎస్ సార్, అవకాశాలు ఎప్పుడు వస్తాయో మనం వేచి చూడాలి. ఈ లోపు మన చేతిలో ఒక అద్భుతమైన వృత్తి ఉంది. తప్పుని ప్రశ్నించేటటువంటి శక్తి మనకు ఉంది. మనం ధర్మంగా పోతాం, యథార్థాలు చెప్తాం. యథార్థవాది, లోక విరోధి అని ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాట వల్ల చాలా కఠినంగా ఉంటుంది, కానీ అది యథార్థం. సో ఒక్కొక్కసారి అవకాశాలు రావచ్చు, ఒక్కొక్కసారి మనం మాట్లాడే దాని వల్లే అవకాశాలు పోవచ్చు. కానీ అవకాశాలు పోయినాయి కదా అని మనం ధర్మం తప్పి పక్కకు వెళ్ళకూడదు సార్. ఇప్పుడు రేపటి రోజు సుగాలి ప్రీతి గారి కేసు విషయంలో కానీ ఎక్కడన్నా నిలబడాల్సి వచ్చిన చోట ఇది తప్ప ఒప్ప మంచి చెడు అనేది మనకు అనవసరం అవుతుంది. అది ధర్మం, మనం నిలబడాలంతే, నిలబడతాం. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చే నామినేటెడ్ పదవుల కోసమో లేకపోతే అవకాశాల కోసమో కాదు సార్. గొప్ప సిద్ధాంతవాది పవన్ కళ్యాణ్ గారని మేము బాగా నమ్ముతున్నాం. ఆయన సిద్ధాంతాలు గొప్పవి. ఆయన సిద్ధాంతాలు ఇప్పుడల్లా ఏమీ లేవు సార్. ప్రజెంట్ ఆయన రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాం. రాజధాని కట్టుకోవాలి, రాజధాని డెవలప్ చేసుకోవాలి, తర్వాత అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దుకోవాలి అనేటటువంటి ఉంది. సో మంచి పదవుల్లో అవకాశం ఉంటే చూడగలరు అని భావిస్తున్నాను సార్. అవకాశం లేకపోయినా
అంటే పదవి లేకపోతే నా ప్రాధాన్యత తగ్గిపోతుంది, పదవి లేకపోతే అనేది కాదు సార్. నేను తెలంగాణలో దిశ కేసు చేస్తున్నప్పుడు ఒంటరిగా పోరాటం చేసినాను. గద్దరన్న లాంటి గొప్ప గొప్ప వాళ్ళు నాకు సహకరించినారు. అప్పుడు ఏ రాజకీయ నాయకులు నాకు సహకరించలేదు, ఏ స్వాతంత్ర ఉద్యమాలు సంఘ సంస్కర్తలు నాకు సపోర్ట్ చేయలేదు. సో నేను అయినా సరే నా పోరాటం ఆపలేదు సార్. నేను నిర్విరామంగా పోరాడిన. అమరావతి ఉద్యమంలో కూడా నన్ను ఇప్పుడు ఎవరు గుర్తిస్తారు, అంత ఒక రాజకీయం కదా. సో అప్పుడు కూడా ఏం గుర్తింపు ఉండదు సార్. కానీ మన పని మనం చేస్తుంటాం. సో ఎంత గొప్పగా పని చేసినామంటే ఫలితం ఆశించకుండా పని చేసినాం కాబట్టి చంద్రబాబు గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఆయన పిలిచారు, 40 నిమిషాలు మాట్లాడారు. నీకు ఇష్టమైతే ఈ సేవలు పార్టీకి అందించాలని నువ్వు అనుకుంటే మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తున్నాను తల్లి, మంచి పదవితో నీకు వెల్కమ్ చెప్తామంటూ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇవన్నీ కూడా మనం కష్టపడి ఫలితం ఆశించకపోతే అవే వస్తాయి. అదే నేను పార్టీ నాయకులకు చెప్తుంది, ఇప్పుడు మీకు కూడా చెప్తుంది. మీకేం పదవులు వస్తాయి, ఏమన్నా ఆశించచ్చా అంటే మనం పని చేద్దాం. ధర్మం ప్రకారం మనం నమ్ముకున్న కృష్ణుడు మనల్ని ఎప్పుడు చెయ్యి వదలడు. ఖచ్చితంగా మనకి మంచి అవకాశాలు వస్తాయని భావిద్దాం. అంతేకాని వస్తాయనే ఉద్దేశంతో పని చేయకూడదు. పదవి ఉంటుంది కదా అని పని చేయకూడదు. పదవి లేకపోయినా పదవి ఉన్నా మనం ఒక పోరాట ధోరణితో ఒక న్యాయవాదిగా తప్పుని ప్రశ్నిస్తాం, యథార్థాలని బయటపెడతాం సార్. కూటమి ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేస్తూ ముందుకు వెళ్తుంది. కూటమి ప్రభుత్వంలోనే అమరావతి నిర్మాణం పూర్తవుతుంది. ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది. ప్రజల యొక్క సంక్షేమం ముఖ్యంగా ముందుకెళ్తామని చెప్పి కూడా రజనీ గారు చెప్తున్నారు. ఇది ఈరోజు రజనీ గారు ఇంటర్వ్యూ. నమస్తే మేడం. నమస్తే.